నమస్తే. ఆకెళ్ళ శివప్రసాద్ గారు. నమస్తే మేడం. మీ యొక్క పర్సనాలియా చూస్తే చాలా టాలెంట్ ఉంది మీకు. 200 స్టోరీస్ ఏదో రాశారు అని చెప్పారు. మీ మొట్టమొదటి స్టోరీ ఏంటి? మీ మొట్టమొదటి ప్రయాణం? మొట్టమొదటి ప్రయాణం అంటే మేడం నాది 5th క్లాస్లో ఉన్నప్పుడు అండి. అంటే అరౌండ్ 10 to 11 years ఉంటాయేమో. మిలియన్ జోక్స్ అని ఒక పుస్తకం వచ్చేది. అప్పట్లో చిన్నపిల్లల పుస్తకాలు వచ్చాయి, బాలల పుస్తకం. అందులో ఒక కథ రాశానండి. అది రాసి ఏదో పంపించి అది పబ్లిష్ అయిపోయింది మేడం. అది పబ్లిష్ అవ్వడం అనేది మొదటి అడుగు అనుకోండి. ఆ అడుగునే చాలా అడుగులు వేసామనుకుని ఒక 5 ఏళ్ల పాటు ఇంకేం రాయలేదు. 5 ఏళ్ల పాటు చేసిన పని అంటే అడిగిన వాళ్ళకి ఆ కథ చూపెట్టడమే. అంటే మనం రాసామని అంతే. ఆ తర్వాత అనుకోకుండా బాల ఆనందం, బాల వినోదం ఇట్లా యాడ్ చేయడం. అక్కడి నుంచి తర్వాత యువాని అని దానికి వచ్చాం. రెగ్యులర్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే కథలతో పాటు ఒక బాలానందం, బాల వినోదం తర్వాత మన రేడియో స్టేషన్ అండి, ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. బ్రహ్మాండంగా అంటే మన క్రియేటివిటీ అనేది ఏమైనా ఎంతో కొంత ఉంటే దాన్ని బాగా మెరుగుపెట్టింది, దాన్ని దారిలో పెట్టింది. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గారు ఉన్నారండి, ఉండేవారు అప్పట్లో పెద్దవాళ్ళు. వాళ్ళిద్దరూ అండి. వాళ్ళు ఏ చిన్నపిల్లలైనా చక్కగా తీసి ఆ రోజు బాల వినోదం కార్యక్రమానికి ఒక 100 మంది వచ్చారనుకోండి, 100 మందికి 1 సెకండ్ 2 నిమిషాలు, ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అందరికీ అవకాశం ఇచ్చేవారండి. అంటే మ్యాక్సిమం ప్రయత్నించేవారు. ఆ టైంలోనే దుర్గా జానకిరాణి గారు అని ఆవిడ తర్వాత ప్రొడ్యూసర్, ఆవిడ కూడా అంతే. సో ఇంతమంది మనకి బోల్డ్ మంది ఉంటారు, కానీ వీళ్ళందరూ అడుగు జాడల్లో వెళ్తున్నప్పుడు కొంతగా నేర్చుకుంటుంటాం కనుక అలా ప్రయాణం అలా మొదలైంది. అంటే పెద్దవాళ్ళ సమక్షంలో మొదలైందండి ఒక రకంగా. సో మీరు జన్మస్థలం? నేను నరేంద్రపురం అనే చిన్న ఊరుందండి. అది నరేంద్రపురం అంటే మీకు అమలాపురం, అంబాజీపేట, కొత్తపేట అంటారు. అంటే రాజమండ్రి నుంచి 1.5 అవర్ జర్నీ అండి. చాలా చిన్న ఊరు. ఇప్పుడు మా తాతగారు ఊరు, అక్కడ పుట్టానండి. ఆల్మోస్ట్ 7th క్లాస్ వరకు మేము రాజమండ్రి, వైజాగ్ ఆ చుట్టుపక్కలే నాన్నగారి ట్రాన్స్ఫర్ ఇచ్చి తిరిగేవాళ్ళం. తర్వాత ఇంకా 7th క్లాస్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. అసలు హైదరాబాద్కి షిఫ్ట్ కావడానికి మేజర్ రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదు, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంకా మా నాన్నగారు ఏమనుకున్నారంటే, అప్పటికి నేను 7th క్లాస్ అండి, మా అన్నయ్య 10th క్లాసు. వీళ్ళ చదువులు పెద్ద డిస్టర్బ్ అవుతాయి కదా, మనం అటు ఇటు మారితే ఎందుకన్నట్టుగా ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయామండి. తర్వాత మీ చదువు, కళాశాల చదువు ఇవన్నీ ఇక్కడేమో చదువేమో ఇక్కడ కేశవ మెమోరియల్ హై స్కూల్ అని నారాయణగూడ, ఇప్పటికే ఉంది, చాలా పెద్ద స్కూల్. అది 10th వరకు అండి. ఇంటర్మీడియట్ ఏమో మన కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని ఉంది. తర్వాత ఏమో బీకామ్ విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండి. ఎంకామ్ యూనివర్సిటీ. అసలు ఎందుకు మీకు ఈ రంగంలోకి అడుగు పెట్టాలి? అది నాకు తెలియదు మేడం. బహుశా ఒకటే ఉంటుందండి, ఒకే కారణం చెప్పగలుగుతాను. మా నాన్నగారు ఆధ్యాత్మిక పుస్తకాలు రెగ్యులర్గా చదివేవారు. ఆయన రచయిత కాదు కానీ రెగ్యులర్గా భగవద్గీత అని, భాగవతం అని అవన్నీ చదివేవారు. అయితే మా మదర్ మాత్రం అద్భుతమైన ఇన్స్పిరేషన్ అండి. ఆవిడ చాలా తక్కువ చదివానండి, 3వ క్లాస్ 5వ క్లాస్ చదువుకున్నారు. హార్మోనియం కూడా నేర్చుకున్నారు అప్పట్లో. బట్ హార్మోనియం పెట్టి కూడా మేము చూడలేదు, మేము పుట్టేటప్పటికే అది లేదనుకోండి. కానీ ఆవిడ ఏంటంటే ప్రతి ఒక పర్వదినాల్లోనూ పొద్దున్న 4 గంటలకల్లా లేచి, అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో బాగా గుర్తండి, 4:30కి లేచేసి ఆ తులసి కోట ఉండేదండి మా ఇంటి చుట్టూ. ఆ తులసి కోట తిరిగి అక్కడ ఒక ప్రదక్షిణాలు చేసి ఆవిడ పాటలు పాడేవారు. ఆ పాటల్లో ఏంటంటే రుక్మిణీ కళ్యాణం ఒకటి, గజేంద్ర మోక్షం ఒకటి, కుశలాయకం అని ఒకటి ఉందండి, అది రెగ్యులర్గా పాడేవారు. తర్వాత బోల్డ్ అంటే వాళ్ళ పల్లెటూరులో నేర్చుకునేవన్నీ పాడేవారు. అంటే మీకు తెల్లారుజామున ఒక 5:30కి మనం ఇంకా అప్పటికి లేచే స్థితిలో ఉన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన బ్రెయిన్లో పడ్డాయనుకోండి, అట్లా ఆల్మోస్ట్ ఆవిడ ఉన్నంత వరకు అవి పడ్డాయండి. దాంతో అంటే చాలా ప్రశాంతంగా, అంటే మనకి సూర్యకిరణాలు వచ్చి మన ఎలా తాగుతాయో మనకు తెలియదండి, అట్లాగే అంత మధురంగా ఆవిడ చక్కగా పాడేది. ఆ పాట లేదా ఆవిడ మాట. ఇంకోటి చెప్పడం మీకు తెలియదు ఏముంది, మదర్ ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక రకమైన క్రియేటివిటీ, ఏదో ధైర్యం అన్నీ వస్తాయి. బహుశా ఆవిడే ఇచ్చిన ప్రసాదం. ఇక మా అమ్మగారు, నాన్నగారు వాళ్ళిద్దరి సంస్కారం, తర్వాత వాళ్ళ పూజా పునస్కారం, మన నమ్మకం, మన దైవభక్తి ఉండొచ్చు. తర్వాత ఈ రంగంలోకి, సినిమా రంగంలోకి మీరు, నాకు తెలిసినంత వరకు ఒక 3 సినిమాలు అయిపోయినాయి, 4వ కాదండి 7వ సినిమా. యా ప్లీజ్ టెల్ మీ అబౌట్ నాకు తెలియని మిగిలిన. అంటే పర్వాలేదండి. యాక్చువల్లీ ఏంటంటే నేను మీకు సినిమా కన్నా ముందర
నాటకం గురించి చెప్పాలండి. చెప్పండి. అంటే నాటకం గురించి అంటే పౌరాణికమా? నేను సాంఘిక నాటకాలే నేను సాంఘిక. ఆల్మోస్ట్ ఏంటంటే దాదాపుగా 30 నాటకాలు రాశానండి. కథలు రాస్తున్నప్పుడు ఇందాక మీకు చెప్పా కదా రేడియో స్టేషన్‌లో డ్రామాలు చేస్తున్నప్పుడు సుబ్బరాయ శర్మ గారు ఒకసారి డ్రామా చూసి ఆయన నా చేత రేడియోకి నాటిక రాయించారండి. ఓకే. యాక్చువల్‌గా రేడియోలో నాటిక తర్వాతే రేడియో నాటిక వాళ్ళ ఆర్ట్స్ కో అసోసియేషన్ రాశాను. ఆ రాశాక ఏమైందంటే అండి, అలా అలా పరిచయం అయ్యి నాకు సెంట్రల్ యూనివర్సిటీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు 96లో ఒక వర్క్షాప్ పెట్టారండి. డిఎస్ఎన్ మూర్తి గారని అప్పుడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆయన అండర్‌లో పెట్టారు. అప్పుడు త్రూఅవుట్ ఇండియా నుంచి ద బెస్ట్ థియేటర్ పర్సనాలిటీస్ అంటే బివి కారంత్ గారని, పాల్ జకారియా గారని, ఇలా అంకుర్ అని వీళ్ళందరూ ఎన్ఎస్‌డిలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. వాళ్ళందరూ వచ్చి ఒక 10 డేస్ మాకు వర్క్షాప్ అగర్వాల్ గారని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒక 10 డేస్ మాకు వర్క్షాప్ తీసుకున్నారండి. అప్పుడు నాకేంటంటే వాళ్ళ వర్క్షాప్ అవన్నీ అప్పుడు నేను కథలు బాగానే రాసేవాడిని. ఆ టైంలోనే నాకు తెలుగు నాటక రంగంలో ఉన్న చాలామంది పెద్దవాళ్ళతో పరిచయాలు వచ్చాయండి. అంటే ముఖ పరిచయం. అంతకుముందు వాళ్ళ పేర్లు ఎన్నో స్టేజ్ మీద చూడడం. ఆ పరిచయంతో ఏంటంటే వైఎస్ కృష్ణేశ్వరరావు గారని ఒక అద్భుతమైన రైటర్ ఉన్నారండి. ఆయన అంటే ఈ వర్క్షాప్ అయిపోయిన ఒక 15 రోజులకో ఒక 5, 6 నెలల తర్వాత ప్రభాకర్ రెడ్డి మెమోరియల్‌గా అవార్డ్ అని ఒక అవార్డు పెట్టారండి నాటక రచనకి. ఒకే ఒక బహుమతి అండి నాటక రచనకి అన్నారు. సో, దానికి నేను నరవాహనం అని ఒక నాటకం రాశానండి. ఆ నరవాహనం అనే నాటకానికి ఏమైందంటే నాకు ప్రభాకర్ రెడ్డి మెమోరియల్ అవార్డు వచ్చిందండి. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్‌గా సీరియస్ డ్రామా రాసింది నరవాహనం అండి. ఆ నాటకం ప్రత్యేకత ఏంటంటే అండి, అది 1818 నుంచి 2020 అంటే 140 ఇయర్స్ డ్యూరేషన్‌లో ఒక 100 డ్రామాస్ సెలెక్ట్ చేశారండి. వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు అప్పుడు వైస్ ప్రెసిడెంట్‌గా వారు ఉన్నప్పుడు. ఆ 100 నాటకాల్లో ఈ నరవాహనం అనే నాటకం 97కి సెలెక్ట్ చేసుకొని వేశారండి. ఆ నాటకం ఎందుకంటే ఒక నాటకమే ఎక్కువ మలుపు తిప్పిందని చెప్పడం. అంటే నాటకీయ పరిణామాలు అంటాయి చూసారా? ఆ నాటకీయ పరిణామాలు నాకు నాటకంతో వచ్చాయి. అది. కానీ ఇంతకీ నరవాహనం అనేది ఏంటి? అంటే నరవాహనం ఏంటి? నరవాహనం అంటే చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి ఏంటి పురాణాల్లో ఒకటి ఉందండి. ఏంటంటే విష్ణువుకి గరుకుమంతుడి వాహనం అండి. శివుడికేమో నందీశ్వరుడి వాహనం అండి. నరుడికి అంటే కుబేరుడికి మాత్రం నరుడు వాహనం అండి. ఓకే. అంటే ఆ పాయింట్ అంటే కుబేరుడికి నరుడు వాహనం అంటే అప్పటినుంచి కూడా డబ్బున్నవాడు డబ్బు లేని వాడి మీద ఎక్కుతున్నాడు అనే కాన్సెప్ట్ అండి. అది తీసుకొని దాన్ని చేశానండి. అంతకుముందు అంటే అది కూడా మా మదర్ మాటల్లో అంటుండేవారు ఇదివరకు. ఎవరైనా పిల్లల్ని ఎత్తుకుని ఇలా భుజాల మీద ఎత్తుకుని పరిగెడుతున్నాం అనుకోండి, ఎలా నరవాహనం వస్తున్నారంటే ఆ మాట నాకు బ్రెయిన్‌లో ఉంది కానీ దాని అర్థం తెలీదు. తర్వాత లేటర్ ఆన్ పీరియడ్‌లో నాకు అర్థమైంది. ఓహో! నరవాహనం అంటే కుబేరుడి వాహనం నరుడు. అంటే కుబేరుడు నరుడు మీద ఎక్కుతాడు. అంటే డబ్బు లేనివాడు మీద డబ్బున్నవాడు ఎక్కుతాడు. అప్పటినుంచి జరుగుతోంది. అది అప్పటి పీరియడ్. ఇప్పటి పీరియడ్‌లో మధ్యతరగతి వాడి మీద అందరూ ఎక్కుతున్నారు. ఎక్కి తొక్కుతున్నారు. దానికి అవార్డు వచ్చిందండి. ఓకే. అవార్డు వస్తే దానికి పరుచూరి బ్రదర్స్ వాళ్ళ రఘుబాబు స్మారక నాటక పోటీల్లో ఆ నాటకం కూడా ప్రదర్శించినప్పుడు ఏమైందంటే అండి, అది అట్లూరి రామారావు గారని మీరు వినుంటారు. ఆయన మన ఈటీవీలో ఆయన చూసేవారు. ఆయన ఏంటంటే ప్రతి పరిషత్తుకు తిరిగి నాటక రచయితలు ఎవరు, ఆర్టిస్టులు ఎవరు వీళ్ళందరి లిస్టులు రాసుకునేవారు. అప్పుడు ఈటీవీ పెట్టిన కొత్తలో అండి. ఆయన ఏం చేసేవారంటే ఈ 2 తీసుకుని అట్లా నా పేరు పెట్టుకున్నారు. ఇతను ఆకలి శివప్రసాద్ ఇతను డైలాగ్స్ బాగా రాశారని రాస్తే అప్పుడు నేను చదరంగం అని ఈటీవీ చదరంగం అని ఒక డైలీ సీరియల్ అండి. దాదాపుగా దానికి ఒక 330 ఎపిసోడ్ల వరకు రాశానండి డైలీ సీరియల్ అప్పట్లో. అప్పుడు నాకు మదన్ పరిచయం అయ్యారండి. ఓకే. మదన్ పరిచయం అయితే మదన్ ఏంటంటే మదన్ కూడా అప్పుడు వేరే సీరియల్ ఏదో రాయడానికి వచ్చారు ఆయన. వచ్చి కాదు మరి సినిమా ప్రయత్నం చేద్దాం అంటే చేస్తే అప్పుడు ఈ 'ఆ నలుగురు' సినిమాకి వర్క్ చేశానండి. అందులో 'ఆ నలుగురు' సినిమాలో కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నేను నరవాహనంలో రాసిన ఒక క్యారెక్టర్‌కి ఎగ్జాక్ట్ అంటే అది మూలం అనుకోండి. రెప్లికా అంటే లార్జర్ దెన్ లైఫ్ తీసుకుంటాం కదండీ సినిమాలో అది ఉంది. కానీ ఇదనమాట ఇక్కడ. సో, అదొకటి జరిగింది. అక్కడ నరవాహనం రాసి 'ఆ నలుగురు' రాశాను. తర్వాత సీరియల్స్ వాటిలో బాగా ఎక్కువే రాశాను. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే ఇక మన అది 2003లో ఈ సీరియల్ డైలీ సీరియల్ అయ్యాక నాటిక రాద్దామని 'సూదిదారం' అని ఒక నాటిక రాశానండి. దానికి మొట్టమొదటిసారి నంది అవార్డు వచ్చింది. అది చూసి 'ఆశల పల్లకి' అని చిల్డ్రన్ మూవీ రాశానండి.
ఆ చిల్లని మూవీ పేరాల గారు అయినా ఏమయ్యా ఒక వ్యర్థాక్షరం లేదు నీ మాటలో, నువ్వు ఇలా అని చేసి ఆశల పలికి రాశానండి. అప్పుడే సూర్యప్రతాప్ పరిచయం అయ్యారండి కరెంట్ సినిమా. అప్పుడు కరెంట్ సినిమాకి రాశాను డైరెక్షన్. ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు అటు ఇటు చేశాక నాందేడ్ ట్రాన్స్ఫర్ అయిపోయానండి. నేను రైల్వేలో ఉన్నాను కనుక ట్రాన్స్ఫర్ అయిపోయాను. మళ్ళీ 1 or 2 years గ్యాప్ వచ్చాక హోరాహోరీ అని తేజ గారి సినిమా ఒకటి ఉంది, దానికి కొంత వర్క్ చేశానండి. తర్వాత సినిమా నేను మళ్ళీ బాయ్ మీట్స్ గర్ల్ అని ఒకటి చేశాను. సారీ బాయ్ మీట్స్ గర్ల్ అని ఒక సినిమా అండి. అది ఏదో బొమ్మరీలు భాస్కర్ గారి అసోసియేట్ ఏదో అడిగారని ఏదో రాశాను. కానీ పెద్ద ఆన్ అండ్ ఆఫ్ అండి. అంటే నేను కథలు ఎక్కువ రాసేవాడిని, నాటకాలు రాసేవాడిని. సినిమాల మీద దృష్టి ఉందా లేదా అని కాకపోయినా బహుశా అప్పుడు ఎందుకో నాకు అంత దృష్టి, ఉద్యోగం, ఓ నాటకం, సేఫ్టీ సేఫ్ జోన్లో ఉన్నారు. సేఫ్టీ జోన్ అని కాకపోయినా మనం అదర్వైజ్ బిజీగా ఉన్నప్పుడు ఇంకా దాని మీద దృష్టి ఉండదు. కానీ అలా పడలేదు, దృష్టి పడలేదు. అంటే దృష్టి పడినా మనకి అవకాశం కూడా రావాలి కదా. అప్పుడప్పుడు అనుకునే వాళ్ళను అప్పుడు, బట్ సంభవం అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. తర్వాత 2015లో బైపాస్ అని ఒక నాటిక రాశానండి. ఆ నాటిక రాస్తే ఆ నాటికి నాకు కువైట్ తెలుగు కళా సమితి అవార్డు వచ్చింది. అది ఆ ఏడాది తిరుపతిలో ప్రదర్శించిన నంది నాటక పోటీలో 5 అవార్డులు వచ్చాయండి ఆ నాటకానికి. నాకు రైటర్గా, దానికి దర్శకత్వం ఇచ్చిన గోపరాజు విజయ్ గారు ఉన్నారు, ఆయనకి దర్శకుడిగా గోపరాజు రమణ గారని ఇప్పుడు లీడింగ్ యాక్టర్ అండి, ఆయనకి బెస్ట్ యాక్టర్. తర్వాత మాది ఉత్తమ నాటకం. తర్వాత రంగాలంకరణ కూడా ఇదో వచ్చింది. మొత్తం 5 అవార్డులు వచ్చాయి. ఇది 2015-16 ఆ ప్రాంతంలో జరిగిందండి. అది జరిగాక నెక్స్ట్ ఏడాది నేను ఏదో నాటిక రాశా, పిల్లల నాటిక రాశానంటే దానికి కూడా ఏదో నంది అవార్డు వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే అనుకోకుండా ఒక 2-3 years తర్వాత ఎందుకు ఒక రిఫరెన్స్ వచ్చి గోపరాజు విజయ్ గారు కృష్ణవంశీ గారు రంగమార్తండి అనే సినిమాకి రైటర్ని ఎత్తుకుతున్నారండి, నాటకం సినిమా తెలిసిన వాళ్ళు కావాలి, మీరు ఏమైనా ప్రయత్నిస్తారంటే నేను ఆ ఆఫీస్ అయ్యాక ఒకసారి వెళ్ళి కలిసింది. కృష్ణవంశీ గారిని కలిసాక ఆయనకి ఇంకో నచ్చింది, అంటే రాసింది ఏదైనా రాసింది వచ్చింది అనుకుంటాను. బహుశా ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. దాంతో ఐ విన్ టు ద మూవీస్. అది నిజంగా ఏంటంటే అప్పటి వరకు బైపాస్ నాటిక వరకు కూడా నేను ఆన్ అండ్ ఆఫ్ ఏనండి. రంగమార్తాండ తర్వాత నెక్స్ట్ వాటిలోకి వచ్చేసారు. సూపర్. అంటే రంగమార్తాండ ఒక విధంగా మీ సినిమా ప్రవేశానికి ఒక మలుపు అండి, మేజర్ మలుపు. ఎందుకంటే అది దాంట్లో ఒక అద్భుతం ఏంటంటే రంగమార్తాండలో పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నది, నేను క్యాజువల్గా అండి ఇప్పుడు ఎలా అలాగే వెళ్ళి ఆయనతో చెప్తే కృష్ణవంశీ గారు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఏమండి నట సామ్రాట్ అనే సినిమా చూసారా? లేదని చూడలేదు. అంటే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ను కో డైరెక్టర్ని పిలిచారు, పెన్ డ్రైవ్ వేసి ఆయనకి ఇవ్వరా అండ్ అద్భుతంగా 2.5 hours నేరేట్ చేశారండి. ఆయన అంటే నట సామ్రాట్ని వాళ్ళు మార్చుకునే విధానంతో ఆల్మోస్ట్ నేరేట్ చేశారు. ఆ నేరేషన్ చాలా గొప్పగా ఉంది. అన్నాక ఏమంటే ఈ సినిమా చూసి దీని మీద ఏమైనా మాట్లాడానంటే ఆ సినిమా చూసి మొన్నాడు వెళ్ళి చెప్పా. మాట్లాడాక అయితే మీరు ఒక వెర్షన్ రాసేసేయండి అన్నారు. లేదు సార్, వెర్షన్ రాయాలంటే ఆఫీస్లో 15 రోజులు లీవ్ పెట్టాలి, ఒక 4 సీన్లు రాస్తాను సార్, ఆ 4 సీన్లు కనుక మీకు నచ్చితే ఫర్దర్గా రాస్తానండి అన్న. ఆయన కొంచెం ఆలోచించి మొత్తానికి అవకాశం ఇచ్చారు. 4 సీన్లు రాయండి అన్నారు. రాశాక అన్నారు ఆల్మోస్ట్ బాగా 50 to 60% నేను అనుకున్న దానికి వచ్చారండి, మీరు రాస్తారు అన్నారు. ఈ తర్వాత ఈ ఫార్మాలిటీస్ ఏవో మాట్లాడుకున్నాక ఇంకా నెక్స్ట్ నేను వెర్షన్ కూడా పూర్తిగా రాయలేదండి. ఇంకా 4 scenes రాశాక నెక్స్ట్ వీక్ నుంచి షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ ప్రకారం రాసేసేయండి అన్న. షెడ్యూల్ ప్రకారం రాస్తే నా అదృష్టం ఏంటంటే అక్కడ కృష్ణవంశీ గారు అద్భుతమైన డైరెక్టర్ అండి. మీరు రాసిన దాన్ని ఆయన అద్భుతమైన ఇన్పుట్స్ ఇస్తారు, మీ చేత ఎలా రాయించాలో ఆయన భావిస్తూ ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు కండి, సిరివెన్నెల సీతారాం అదే లెజెండరీ డైరెక్టర్. ఆయన గమ్మత్తుగా ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే మనం ఒకసారి మనం తెలియని ప్లేస్లో తిరుగుతుంటాం, కానీ టక్కున మెయిన్ చోటుకి వెళ్ళామనుకోండి, మెయిన్ ప్లేస్లోకి వెళ్ళాక మనకి కరెక్ట్గా మన ఫోకస్ కూడా వస్తుంది. అదయ్యాక కృష్ణవంశీ గారండి, ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు వర్క్ చేశారు. ఆయన బేసికల్గా అంటే నాకు తెలిసినంత కొంత థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండి. ఆయన బ్రహ్మానందం గారు అంటే అప్పటికి 1200 సినిమాలు 1200 సినిమాల్లో యాక్ట్ చేసి గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది. ఆయన అంతకుముందు వరకు చేయని రోలు, అంటే టోటల్గా సీరియస్గా ఉండే రోలు అది ఆయన. రమ్యకృష్ణ గారు, ఆవిడ మీకు చూస్తే ఒక ఫోర్స్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ ఆవిడ సబ్మిసివ్ క్యారెక్టర్ వచ్చింది చూడండి. అంటే నాకు ఒక మేజర్ వర్క్లో ఒక ప్రకాష్ రాజ్ గారు అంటే ప్రకాష్ రాజ్ గారికి దాదాపుగా మోరార్లెస్ ఆ షేడ్స్ ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి.
బ్రహ్మానందం గారు టోటల్గా ఇదే, వేరేగా అవుట్ ఆఫ్ బాక్స్ లాగా, అవుట్ ఆఫ్ లాగా ఉంటుంది. అట్లాగే మన రమ్యకృష్ణ గారిది ఇలాగే, అలా మిగిలిన క్యారెక్టర్లు ఇలాగే అండి. కాకపోతే ఏంటంటే ఆ నలుగురు తర్వాత దాదాపుగా ఫ్యామిలీ డ్రామాలో ఒక మంచి పవర్ఫుల్ ఫ్యామిలీ డ్రామా అన్నప్పుడు మధ్యలోకి వచ్చింది. అదిగాక అది నాటకం బ్యాక్గ్రౌండ్ అండి. నేను దాదాపుగా 30-40 నాటకాలు రాసి ఉన్నాను కనుక 30 నాటకాలు రాశాను. నాటకాలు కలిపి 30 రాశాను. సో నాకేమైందంటే మళ్ళీ ఎగైన్ డ్రామా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. యాక్చువల్గా ఆ సినిమాలో ఎక్కడ డ్రామా కనిపించదండి. అంటే డ్రామాలు వేస్తున్నట్టు ఏం కనిపించదు. డ్రామాలు చేసి రిటైర్ అయ్యే దగ్గర నుంచి కథ మొదలవుతుంది. కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్లు ఎలా ఉంటాయంటే షేక్స్పియర్ డ్రామాలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక చెకోవ్ డ్రామా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, ఒక మహాభారత ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, ఈ ఇన్ఫ్లుయెన్స్లు ఎలా ఉంటాయి అనే దాని మీద వెళ్ళాం కనుక మోరార్లెస్ నాకు ఇష్టమైంది. అట్ ద సేమ్ టైం నాకు వచ్చిన విద్య అండి అది. అంటే వచ్చిందంటే తెలిసిన విద్య, వచ్చిన విద్య అంటే తప్ప. రంగమార్తాండలో మీకు నచ్చిన డైలాగ్, మీరు రాసిన డైలాగ్? అంటే ఒక 3-4 డైలాగ్ చాలా, అంటే జనాలకి నచ్చే, నాకు కూడా నచ్చేయండి అప్పుడప్పుడు. అంటే వాళ్ళకి నచ్చే కనుక నాకు నచ్చడం కాదు, నాకు మీకు నచ్చింది చెప్పండి. నాకు ఒక 3-4 బాగా ఇష్టం మేడం. అంటే అది కృష్ణవంశీ గారు కానీ వీళ్ళందరూ కూడా బాగా నచ్చే కనుక ఇష్టం. ఒక 3 అంటే ఒకటేంటంటే అండి, ఇతను నేను ప్రకాష్ రాజ్ గారికి డ్రామాలు వేయను అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ లాగా, అంటే తర్వాత కూడా కొంతమంది వాడారండి దాన్ని. అదేంటంటే నిష్క్రమణం కూడా పట్టాభిషేకంలా ఉండాలి. అంటే మీరు రిటైర్ అవుతున్నది కూడా పట్టాభిషేకంలా ఉండాలి, కానీ మీరు పడిపోతే దాని నామరూపాలు లేకుండా ఇంకా తప్పదురా అని రిటైర్ అవ్వకూడదు అన్నట్టుగా నిష్క్రమణం కూడా పట్టాభిషేకంలా ఉండాలి అనేది తర్వాత కూడా ఎవరో కొంతమంది రిటైర్ అయినప్పుడు కూడా వాడారండి అది. తర్వాత ఇంటర్వ్యూలో అప్పుడు ఏమైందంటే అండి, ఈ సీన్లు రాస్తున్నప్పుడు ఇంటర్వ్యూలో అప్పుడు ఒక డైలాగ్ ఉందండి. అంటే క్యాజువల్గా రాస్తున్నప్పుడు ఇతను అమ్మాయి ఇంటి దగ్గర నుంచి, అంటే అబ్బాయి ఇంటి దగ్గర నుంచి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంటాడు. వెళ్తున్నప్పుడు ఫస్ట్ మాట నేను రాస్తున్నప్పుడు ఏమంటే టక్కున ఒకటి తగిలిందండి, చోటు మారితే ఆట మారుతుందా అని వచ్చిందండి. అంటే మీరు ప్లేస్ మారిపోయినంత మాత్రాన మీ జీవితం మారిపోతుందా అనే ఉద్దేశంలో చోటు మారితే ఆట మారుతుందా మాట రాశానండి. అది బాగుంది. ఏదో మానవ జీవితం ఏదో మహాభారత యుద్ధం లాంటిది అన్నాను. అది కూడా ఓకే. మనం అంటే టక్కున నాకు ఆల్రెడీ ఈ క్యారెక్టర్ ఏంటి, ఒక ఫ్లాష్ బ్యాక్ నేరేట్ చేస్తున్నాను అండి, కొడుకు కూతురు వాళ్ళందరి గురించి ఫ్లాష్ బ్యాక్ నేరేట్ చేస్తున్నాను. అంటే వీడికి జీవితంలో వీడు ప్రేక్షకుల్లా చూస్తున్నాడు. అంతకుముందు తెలియని వాడు చూడడం వేరును, ఒక ప్రేక్షకుల్లో అన్నీ తెలిసిన వాడు ప్రేక్షకుల్లో చూడడం వేరులో ఉండే చిన్నపాటి వ్యత్యాసానికి కొంచెం టక్కున నేను ఏమన్నా అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి. అంటే స్టేట్మెంట్ నేను ఇవ్వడం కాదండి, అంటే మన పెద్దవాళ్ళే అడుగుజాడలే అంటారు కదా, అట్లాగే రైటర్ ఇచ్చారు. అంటే ఏదో ఇచ్చాడండి. అంటే మరి నేను తర్వాత ఈ మాట తర్వాత చెప్పేస్తాను. అదేంటంటే ఆనందం 2 విషాదాల మధ్య విరామం అని రాశానండి. ఆనందం 2 విషాదాల మధ్య విరామం అంటే కృష్ణవంశీ గారికి ఆ మాట బ్రహ్మాండంగా నచ్చింది. భలే ఉందండి అని ఇక్కడే ఇంటర్వ్యూ వెళ్తారు మంది అని, అంటే బహుశా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వాటిలో వస్తున్నప్పుడు కనిపించేమో కానివ్వండి, అక్కడ సినిమాలో వచ్చేప్పుడు ఆనందం 2 విషాదాల మధ్య విరామం అని మధ్యలో వేశారండి. దాన్ని ఒక ఇంటర్వ్యూలో వేశారు. ఇదంతా అయిపోయిందండి. తర్వాత ఇలా రాసుకుంటూ వచ్చాం. చివరికి వచ్చేటప్పటికి ఏమైంది ఏంటంటే క్లైమాక్స్ షూటింగ్ గాంధీ భవన్లో ఆగుతోందండి. ఇక రేపు ఫైనల్ డే షూటింగ్ అవుతుండగా ఇవాళ నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కృష్ణవంశీ గారు ఒకసారి ఇలా తిరిగేస్తుంటే క్లైమాక్స్ మొత్తం చదివానండి. అంతకుముందు ఓకే అన్నది. చదువుతూ సార్ నాకు ఒక లైన్ వచ్చింది సార్, మీరు ఏమనుకోకపోతే ఆ లైన్ రాస్తా అంటే అయ్యో రాసేయండి అన్నారు. ఆయన ఆ ఫ్రీడమ్ ఇస్తారు కనుక రాసి, నేను రాసింది ఏంటంటే నటుడికైనా నటరాజుకైనా చివరికి మిగిలేది శ్మశాన వసంతమే రాశానండి. టోటల్లీ అది ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ లైన్ అనుకోండి, ఏమైనా లైన్ అనుకోండి, దానితో ఒక సినిమా ఎండ్ అవుతుందని నాకు తెలియదు. నేను ఏదో యాజిటీగా నాకు పొయిటిక్ థాట్ అనుకోండి, ఏదో నాకు వచ్చిన ఆలోచన. కృష్ణవంశీ గారు ఇదే బాగుందండి, ఇదే ఎండింగ్ లైన్ అన్నారు. మొన్నాడు ప్రకాష్ రాజ్ గారు కూడా దాని గురించి అరే ఈ లైన్ ఏంటి శ్మశాన వసంతం అంటే అని దాని మీద కాసేపు మాట్లాడడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది సినిమా చూసినప్పుడు లాస్ట్. అంటే నటుడిగా అంటే ఏం లేదు మేడం, నేను మీకు చెప్పేది ఏముంది, మనకు 2 ఉంటాయండి ఇప్పుడు సోర్స్. సో ఇప్పుడు ఏమైందంటే అండి, ఒక 2 నేను ఒకటి ఉన్నాయి మేడం, అంటే 2 బేసెస్ ఉంటాయి ఎప్పుడైనా, ప్రతిదానికి పునాదులు ఉంటాయి కదా. పికాసో ఒకసారి ఒక మాట అంటాడండి. పికాసో అద్భుతమైన ఆర్టిస్ట్. ఆయన ఏమంటాడంటే మనందరికన్నా ఫస్ట్ కళాకారుడు దేవుడట. దేవుడు కళాకారుడు ఎందుకనే దానికి ఆయన చెప్పారు. చాలా గొప్పగా నచ్చిందండి. ఒక ఈగను పుట్టించినట్టు ఒక దోమను పుట్టించలేదు, ఒక దోమను పుట్టించినట్టు
ఒక సింహాన్ని పుట్టించలేదు, ఒక సింహాన్ని పుట్టిన ఒక ఏనుగుని పుట్టించలేదు. అంటే ఫస్ట్ కళాకారుడు ఎవరు? దేవుడు. సో ఆయన ఇచ్చిన దాన్ని మనం అనుసరిస్తానో అనువదిస్తానో చేసుకుంటూ వస్తుంటాం. ఈ పరంపరలో ఏమవుతాయంటే అండి, మనకి తెలియకుండా, అంటే మనం చదువుకున్న చదువు, మన జన్మకాల సంస్కారం అనేది పక్కకు పెట్టేస్తే, దాంతోపాటు కొన్ని పుస్తకాలు చదువుతాం కదండి. ఆ పుస్తకాల ఇన్ఫ్లుయెన్స్ ఈ బహుశా అంటే రంగమార్తాండ లాంటి సినిమాలు కానీ, లేకపోతే ఇప్పుడు కన్నప్ప సినిమా రాయడానికి కానీ ఉపయోగపడతాయండి. ఎందుకంటే పుస్తకాల మీద కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ కోట్ ఉందండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను సరదాగా చెప్తున్నాను మీకు. అంటే నాకు కూడా తెలిసి ఒక 2 నెలలు చెప్పాలి కానీ చెప్తున్నా. అదేంటంటే పుస్తకాన్ని తింటూ పురుగు అనుకుంటుంటా. పుస్తకాలకి పురుగులు పడతాయి కానీ పుస్తకాలు తింటూ పురుగు అనుకుంటుంటా. ఇంత మధురమైన పదార్థాన్ని రుచి చూడని మానవ జన్మ ఏం జన్మని. ఇది ఠాగూర్ గారి కొటేషన్ అండి. నిజంగానే అద్భుతం. చాలా చోట్ల క్లాసుల్లో అదే చెప్తూ ఉంటాను, కౌన్సిలింగ్ క్లాసుల్లో. అంటే ఏంటండి, మనకి ఆల్రెడీ ఠాగూర్ గారు మన భారతీయ తత్వానికి ఆయన అద్భుతం అండి. సరే పికాసో వీళ్ళందరూ అంటే మహనీయులు బోల్డ్ మంది ఉన్నారు. అలాగే మన తెలుగులో దేవరపల్లి కృష్ణ శాస్త్రి గారు ఉన్నారు, మళ్ళీ బాల గంగాధర్ తిలక్ గారు ఉన్నారు, అలాగే శ్రీశ్రీ గారు ఉన్నారు. వీళ్ళంతా అంటే వీళ్ళు తరతరాలుగా మన బ్రెయిన్లో కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టేశారండి. అవి ఏంటంటే మనం అక్కడక్కడక్కడ వెతుక్కుంటుంటామండి. వెతుక్కుంటుంటే ఆ ప్రయాణాలు ఏమవుతుందంటే 4 మాటలు వాళ్ళు వచ్చి ఒక మాట మనకి తెలియకుండా మనకే తగులుతుందండి. అట్లా తగిలిన మాటలు ఇది మీకు పాలో కొయ్యలో ఒక పుస్తకంలో ఒక భలే మాట అంటారండి, చాలా బాగుంటుంది. ఈ నేతగాడు ఉంటాడు చూడండి. నేతగాడు ఏంటి, వాడు దారాన్ని ఒక చోట నుంచి తెస్తాడు, ఇంకో అద్దకాన్ని దానికి చేసే ద్రవాన్ని ఇంకో చోట నుంచి తెస్తాడు, దానికి వేసే రంగుని ఇంకో చోట నుంచి తెస్తాడు. ఇవన్నీ తెచ్చాక ఒక అందమైన వస్త్రం వస్తుంది. అట్లాగా సార్ వీళ్ళందరూ ఒకళ్ళేమో ఒక దారపోగి ఇచ్చుంటారు, ఒకళ్ళు ఇది ఇచ్చుంటారు. అట్లా రంగమార్తాండ సినిమాకి ఏంటంటే నాకు అనుకోకుండా వచ్చిన అద్భుతం, నాకు నాటకాల్లో కొంత పరిచయం ఉండడం, అట్లాగే సినిమాల్లో కూడా కొంత అప్పటికి ముందు రాశాను కదా, అదొకటి లాభం. కమింగ్ టు కన్నప్ప, చెప్పండి మేడం. కన్నప్ప అనగానే మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో వచ్చిన మూవీస్ గుర్తొస్తాయి. హిందీలో, తమిళ్లో, కన్నడలో ఉన్నాయి కూడా తీశారు. తర్వాత ఆయన పునీత్ రాజ్ కుమార్ ఆయన కూడా నటించారు. తెలుగులోకి వచ్చేసరికి బ్రాండ్ కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప. అంటే మనము ఎలాగైతే కొంతమందికి కొన్ని వేషాలు నప్పుతాయి, దుర్యోధనుడు, రాముడు, కర్ణుడు అంటే ఎన్టీ రామారావు, దేవదాసు ఇలా అనుకుంటే ఏఎన్ఆర్, అలాగా బ్రాండ్ అన్నమాట మన కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప మనం చెప్పుకుంటాం. ఆయన అనగానే అల్లూరి సీతారామరాజు గారికి కృష్ణ గారు ఎలా అనుకుంటామో భక్త కన్నప్పకి కృష్ణరాజు గారు అలా అనుకుంటాం. భక్త కన్నప్ప టు కన్నప్ప, ఇది ఎవరి ఐడియా? భక్తి కన్నప్ప టు కన్నప్ప అనేది అంటే భక్తి కూడా ఉందండి, అది బహుశా అదే పేరు రిపీట్ అవ్వకూడదని పెట్టి ఉంటారు. అది బేసికల్గా అంటే విష్ణు గారు ఒక కథని అంటే కన్నప్ప సినిమా చేయాలని దాదాపుగా 10 ఏళ్ళ బట్టి, నాకు తెలిసి 10 ఏళ్ళు అనుకుంటానండి, ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్లో అనుకున్నారండి. సో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక ఆయన బ్రెయిన్ చైల్డ్ అది. అంటే బహుశా అంతకుముందు బర్నీ గారు కలిశారు అవి అన్నారు, అంటే వాటి పూర్తి వివరాలు నాకు తెలియదు కానీ బట్ అంటే యాజ్ ఫార్ యాజ్ ఈ కన్నప్పకి సంబంధించినంత వరకు బహుశా భరణి గారి స్క్రిప్ట్ తర్వాత ఆయన ఐడియా వచ్చిన లార్జర్ దెన్ లైఫ్ స్పానింగ్ కనుక బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ విష్ణు గారండి. మంచు కాంపౌండ్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? అంటే అది మళ్ళీ అదొక తమాషా ఏం లేదండి. మన రంగమార్తాండ సినిమా చూశాక ఈశ్వరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు అని 2 డైరెక్టర్లు ఉన్నారు, మంచి సినిమాలు తీశారు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళిద్దరూ ఈ సినిమా చూడడం జరిగిందండి, రంగమార్తాండ థియేటర్లో చూసినట్టున్నారు. చూసి ఈశ్వరెడ్డి గారు ఒక సినిమా అనుకుంటూ ఆ సినిమాకు డైలాగ్ రైటర్ని చేద్దాం అంటే, మోహన్ బాబు గారు చేసే సినిమా ఇది, ఒక రైటర్ని ఎత్తుకుందాం అనే, అంటే డైలాగ్ రైటర్ని చూసుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడు నేను రంగమార్తాండ సినిమాలో డైలాగ్స్ వాళ్ళకి నచ్చాయి. ఆ నచ్చి కరెక్టే ఒకసారి ప్రయత్నిద్దాం అని మోహన్ బాబు గారితో చెప్పారట, సార్ నా సినిమాకి తీసుకుంటా అన్నట్టుగా ఈశ్వరెడ్డి గారు చెప్పారండి.
చెప్తే ఆయన కూడా సరేనండి అన్నారు. యాక్చువల్గా వేరే సినిమా అనుకున్నారు నాతో. నేను పిలిస్తే నేను మామూలుగా వెళ్ళానండి ఆయన దగ్గరికి. ఒకసారి పిలిచి మోహన్ బాబు గారు పిలిచాక ఈ ప్రాసెస్‌లో వాళ్ళేంటంటే అండి అంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది డిస్కషన్స్‌లో చేశారు. అంతా రాసుకొని వాళ్ళొక సాలిడ్‌గా ఒక ట్రీట్మెంట్ రెడీ చేసి పెట్టుకున్నారండి. నేను వెళ్ళేటప్పటికి మోహన్ బాబు గారు అన్నారు, ఒక వెర్షన్ ఇతని చేత కూడా రాయిద్దాం అనుకున్నారు. బహుశా అంటే ఈశ్వరరెడ్డి గారితో అనుకున్న సినిమా ఒక 2, 3 నెలల తర్వాత చేద్దాం ఏదో ఆ కారణాలు తెలియక నాతో కూడా ఒక వెర్షన్ రాయిద్దాం ఇచ్చారు. సో, అట్లాగే నా చేత ఒక వెర్షన్ రాయిద్దాం అని డిసైడ్ అయ్యారండి. రాసాక నాకు ట్రీట్మెంట్ ఇచ్చాక ఒక 10 సీన్లు ఏవో రాసి నేను 2 డేస్, 3 డేస్ తర్వాత విష్ణు గారి దగ్గరికి వెళ్ళానండి. సార్ ఇట్లా రాశాను, చదవండి అంటే మార్నింగ్ ఫ్రెష్‌గా వెళ్ళి చదివానండి. చదివేటప్పటికి ఆయనకి నచ్చి సరేనండి బాగుంది అన్నారు. వెంటనే మోహన్ బాబు గారు కూడా తర్వాత ఒక గంటకి వచ్చారు. జస్ట్ వాళ్ళ ఆఫీస్‌కే వచ్చాక ఆయన కూడా చదివి వినిపి బాగుంది అనుకున్నారండి. అనుకున్నాక తర్వాత ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా రిఫరెన్స్ తీసుకుంటే వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ విత్ మై స్క్రిప్ట్ అండి. సో, అలా ఇంటూ ది ప్రాజెక్ట్ అంటే రంగమార్తాండ సినిమా చూసిన ఒక ఈశ్వరరెడ్డి గారు, ఈశ్వరరెడ్డి గారు మళ్ళీ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి వేరే సినిమా అనుకుని నన్ను పిలిచి, ఆ సినిమా కాకుండా కన్నప్ప నా దగ్గరికి వచ్చిందండి. బహుశా అది అంటే ఇది పెద్ద అంటే నిజానికి ఏంటంటే శ్రమ పడితే అంటే కష్టపడ్డానంటే రాయడానికి వేరే ప్రయత్నం అది వేరే కానివ్వండి. బట్ ఎంట్రీ మాత్రం చాలా ఈజీ అండి. ఎందుకంటే చాలా సులభంగా దొరికింది. ఈశ్వరరెడ్డి గారు చెప్పడం ఏంటి, మోహన్ బాబు గారు లాంటి లెజెండ్ అండి ఆయన. 50 సంవత్సరాలు అయిపోతున్నాయి ఈ ఏడాది ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగలుగుతారో అద్భుతంగా ఉంటుంది. ఆయనకి పౌరాణికం ఇచ్చిన, సాంఘికం ఇచ్చిన, అసలు డైలాగ్స్ ఏమి ఇచ్చినా హీరో అద్భుతం ఇచ్చిన, అండి. కమెడియన్ ఇచ్చిన వాటెవర్ అల్టిమేట్ చేస్తారు. అలాంటి ఆయన దగ్గరికి మనం అనుకోకుండా ఒక సందర్భంలో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన బాగుంది అనుకోవడం, ఆయన ఆత్మీయంగా మన అనుకోవడం అంటే చాలా మళ్ళీ సేమ్ నాటకంలోంచి వచ్చినప్పుడు నాటకీయత ఎలా జరిగిందో రంగమార్తాండ విషయంలో అలాంటి నాటకీయత ఇది జరిగిందేమో. మీకు నాటకానికి ఉన్న అనుబంధం ఇలా నాటకీయ పరిణామాల మధ్య అంటే అదే కాదు ఇంకోటి సినిమా ఇప్పుడు నటరాజు కూడా ఆయనే కదండి గురువుగా, అంటే పెద్ద ఆయన నడిపించినట్టే కదా. మనం ఏ అడుగు వేయాలన్నా స్వామి నటరాజు అనుగ్రహమే కనుక బహుశా నాటకమైనా కథ అయినా నాటికైనా ఆయన ఇచ్చిందే కనుక ఆయన ఇచ్చింది మనం తీసుకుంటున్నాం అండి. అది ఎంత తీసుకుంటున్నాం అనేది ఆయనకే తెలుసు. మోహన్ బాబు గారితో మీ బాండింగ్ ఎలా అనిపించింది మీకు? అంటే చాలా అద్భుతంగా అనిపించిందండి. కారణం ఏంటంటే నేను ఆగస్టు 12, 13 ఆ 12వ తారీఖు వెళ్ళానండి ఆయన దగ్గరికి. అంటే ఈ కథ దీని గురించి డైలాగ్స్ రాద్దామని. సెప్టెంబర్ 15, 16 కల్లా నా వర్క్ అయిపోయిందండి. దాదాపుగా ఒక వెర్షన్ రాశాను. దాదాపుగా టు దేర్ సాటిస్ఫాక్షన్. అంటే మార్పులు చేర్పులు ఎలాగా ఉంటాయనుకోండి స్క్రిప్ట్ అన్నప్పుడు త్రూఅవుట్ సినిమా అవుతున్నంతసేపు మనకి అంత క్రియేటివిటీకి అంతమే ఉంటుందండి. చేస్తున్నాను. 1 మంత్ అయ్యాక నేను స్క్రిప్ట్ అంతా ఆల్మోస్ట్ హ్యాండ్ ఓవర్ చేశాక ఒక ఫైన్ మార్నింగ్ మోహన్ బాబు గారు వాళ్ళ మేనేజర్ దగ్గర నుంచి పోనీ మీ పాస్పోర్ట్ కనుక్కోమన్నారండి అన్నారు. నాకు పాస్పోర్ట్ ఎప్పుడో అయిపోయిందండి. అప్పుడే ఎక్స్పైరీ కూడా అయిపోయింది. అది చూసుకోవడానికే కానీ రికార్డుగా దాంట్లో స్టాంప్ వేసింది ఏం లేదు అప్పటి వరకు. ఆయన ఓకే బాగుందండి అలాగే ఎందుకండి అంటే ఇదే న్యూజిలాండ్ అనుకుంటున్నారండి మీరు కూడా రావాలి అన్నారు. న్యూజిలాండ్ అనుకుంటున్నారంటే తక్కువ మళ్ళీ వాళ్ళు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించారు, వీసా తీసుకున్నారు. మీరు నంబరు నేను సెప్టెంబర్ 30 తారీఖు అంటే ఆగస్టు 12 వాళ్ళ దాంట్లోకి అడుగుపెట్టానండి. సెప్టెంబర్ 30 నేను న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కుతున్నాను అండి. అంటే మీకు అంటే మోహన్ బాబు గారితో మీ బాండింగ్ అంటే చెప్తున్నాను. ఎంత అద్భుతం అండి. ఒక మనిషిని ఆయన నమ్మడం అంటే ఎంత హ్యాపీగా అంటే వితౌట్ ఎనీ కండిషన్స్. చాలామంది ఏంటంటే ఏదైనా ఒక ఇష్టానికి కానీ ఒక బాండింగ్ కానీ కండిషన్స్ అప్లై అంటారు. ఏ రకమైన కండిషన్ లేదు. ఇతను రాశాడు మనకి నచ్చే మనం ఇతను తీసుకెళ్ళిపోతున్నాం. ఒక డైలాగ్ రైటర్ని తీసుకెళ్ళడం అనేది రేర్ కదండి. అది కొంచెం రేర్ థింగ్గా అనిపిస్తుంది. అంటే ఒక సినిమాకి నటీనటులు వెళ్తారు, దర్శకులు వెళ్తారు, నిర్మాతలు వెళ్తారు, అఫ్ కోర్స్ క్రూ ఉంటుంది, టెక్నికల్ క్రూ. బట్ ఒక రైటర్ని తీసుకెళ్ళడం అనేది మీరు ఎప్పుడైనా విన్నారా? లేకపోతే అంటే నా వరకు నాకు తెలియదు మేడం. అంటే బహుశా ఏంటంటే భరణి గారు వీళ్ళందరూ కూడా రైటర్ కమ్ ఆర్టిస్టులుగా ఉన్నప్పుడు వెళ్ళారు.
కానీ నేను డైలాగ్ రైటర్ అండి మేడం. నేను డైలాగ్ రైటర్ అంటే క్యారెక్టర్స్కి డైలాగ్. బట్ ఆయన ఏంటంటే ఇప్పుడు అక్కడ న్యూజిలాండ్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారండి. అంటే మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, కోర్స్ అంటే మా మోహన్ బాబు గారు, విష్ణు గారు అక్కడే ఉంటారు. ఇలాగా ఎంటైర్ పాపం అంటే ప్రొడక్షన్ కూడా వాళ్ళదే కనుక వాళ్ళ దాని బాధ్యతలన్నీ వాళ్ళ మీదే ఉంటాయి. దాంతోపాటు మోహన్ లాల్ గారు, తర్వాత పాటు మన మధుబాల, శరత్ కుమార్ గారు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, మళ్ళీ రఘుబాబు గారు, అంటే ఆదుర్తి రఘు, అంటే ఆల్మోస్ట్ ద బెస్ట్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ తెలుగు కానీ, అలా కన్నడలో దేవరాజ్ గారు, ముఖేష్ సింగ్ గారు ఉన్నారు కదా, ముఖేష్ ఋషి ఆయన, ఇట్లా అంటే మీకు చూడండి అన్నీ అంటే ఆల్మోస్ట్ ఇంతమంది ఉన్నారు కనుక ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక డైలాగ్ రైటర్ ఉంటే టక్కున ఆ మాటని మార్చి రాయడానికైనా అవకాశం ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మైన్యూట్ థింగ్ కూడా వాళ్ళు వదిలిపెట్టండి. అందుకే ఆయన వాళ్ళు లెజెండ్స్ ఎందుకు అవుతారండి, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఏ స్మాల్ ఇష్యూ, చిన్న విషయంలో కూడా. అది తీసుకున్నాక అక్కడ కూడా అండి ఎంత అద్భుతమైన బాండింగ్ అంటే అండి, నేను అక్కడికి వెళ్ళాక కూడా మాకు ఫుడ్ విషయం అసలు ఏ రకమైన ఇబ్బంది కలగలేదండి. ఆయన ఇక్కడ త్రివిద్యానికేతన్ నుంచి ఒక 2-3 కుక్స్ని తీసుకొచ్చారు, వాళ్ళు చేశారు. నెక్స్ట్ అంటే నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్ అని 3 పూట్ల ఉండేదండి. ఖచ్చితంగా ఆయన అడిగేవారు ఏమయ్యా బాగుందా లేదా అంటే, ఈవెన్ నన్నని కాదండి, ఈవెన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఒక చిన్న ఆర్టిస్ట్ కూడా ఏమయ్యా బాగుందా లేదా అని అడుగుతారండి. అంటే ఆయన ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఒక కళకి ఇచ్చే రెస్పెక్ట్ అండి. ఫస్ట్ ఆ ఆర్ట్కి ఆయన రెస్పెక్ట్ ఇస్తే దాన్ని అసోసియేట్ అయిన కళాకారులందరికీ వాళ్ళు పెద్ద చిన్న అనేది కూడా చూడండి, చక్కగా కొత్త పాత కూడా కడుపు నిండిందా లేదా, వీళ్ళు బాగున్నారా లేదా, వీళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, బాగుందా లేదా, బాగుంది, అది మధ్యలో గ్యాప్ వచ్చింది, కాస్త రిలాక్స్ అవ్వండి, టెన్షన్ పడద్దు, సాయంత్రం అయ్యేకి ఓకే ఒక సీన్ రాసినప్పుడు ఏంటంటే అది వెరీ బ్యాడ్ నేరేటింగ్ అండి. నేను పెద్ద రాసినప్పుడు పర్వాలేదు బాగానే రాస్తానేమో, కానీ చదవడం చాలా వేలంగా చదువుతా, అంటే మీతో మాట్లాడినట్టుగా కూడా చదవనేమో మరి. ఆయన తీసుకుని చదివేవారు, అకేలా సరిగ్గా చదవట్లేదు, ఆయన చదివేవారండి. అంటే మనం రాసే మాట మీద కానీ మన ప్రార్థన మీద కానీ ఎంత ఇష్టం ఉంటే, ఇప్పుడు అరే ఈ డైలాగ్ బాగోలేదంటారేమో వేరే వాళ్ళు ఇతను రాసింది కాదయ్యా నేను చదువుతాను, ఆ బేస్ వాయిస్లో ఆ మాడ్యులేషన్లో ఇన్ని క్యారెక్టర్స్ చదివేవారండి. చదివితే మనకి ఏంటి మన మాటే కదండి అది, అంటే అఫ్కోర్స్ నేను ఆర్టిస్ట్ కాదు కనుక నేను చదవలేకపోయాను, ఆర్టిస్ట్ అయినా అలాగే చదవలేం కదండి, ఇంపాసిబుల్. ఆయనతో ఉండాలి కదా, ఆ వాయిస్ ఉండాలి, ఆ డిక్షన్ ఉండాలి, ఆ కల్చర్ ఉండాలి, అది యాక్టింగ్ అదొకటి. తర్వాత ఆల్మోస్ట్ అండి ప్రతిసారి కూడా ఏంటే ఆకెలా అని అన్ని చోట్ల పట్టించుకున్నారండి. అది అయ్యాక మేము షూటింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ లోకల్గా షూటింగ్ ప్రభాస్ గారి షూటింగ్ అయినప్పుడు అవి కూడా అయ్యాక స్విట్జర్లాండ్లో ప్రభాస్ గారి లేదండి, స్విట్జర్లాండ్ కాదండి, న్యూజిలాండ్ అండి. మేము టోటల్గా న్యూజిలాండ్లోనే చేశారు. అప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ అంటే అక్కడ డేట్స్ కుదరకో ఏమిటో నాకు టెక్నికల్గా డీటెయిల్స్ తెలియవండి, బట్ ఇక్కడ చేశారండి. చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా ఎవరైనా ఆర్టిస్ట్కి వచ్చే పరిచయం చేసే విధానం, ఆకలి శివప్రసాద్ అండి డైలాగ్ రైటర్, ఈ సినిమాకి డైలాగ్ రాస్తున్నారు అంటే ఆయన అంత ప్రత్యేకంగా చెప్తే మనకు ఎంత ప్రౌడ్ కదండి. ఆయన ప్రత్యేకంగా ఆయనంతటా మనకి తెలియదు. నిజానికి విష్ణు గారు మోహన్ లాల్ గారి దగ్గరికి సార్ ఈయన ఆకలి శివప్రసాద్ అండి రైటర్, అలాగే అక్షయ్ కుమార్ గారు వచ్చారండి, ఆయన కూడా ఆకలి శివప్రసాద్ వచ్చా అంటే వాళ్ళు ఇంట్రొడక్షన్ చేసే విధానం కూడా ఒక మా మనిషి అన్నంత ఆత్మీయంగా చేస్తారండి. అది అయ్యాక షూటింగ్ అంతా అయ్యిందండి, పోస్ట్ ప్రొడక్షన్ వరకు అవుతుందండి. ఇది వాయులింగం కదా, ఆయన ఏమన్నారంటే మిగిలిన పంచభూత లింగాలు అన్నీ ఉన్నాయి కదా, జలలింగం, ఆకాశలింగం, అగ్నిలింగం అని ఉన్నాయి కదా అని ఆయన ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు ఒక సపరేట్గా మమ్మల్ని అందరినీ అంటే అందులో పనిచేసే ఇంపార్టెంట్గా ఆయన ఇక్కడ మాకు అవైలబిలిటీ ఉన్న వాళ్ళు, ఆయనతో ట్రావెల్ చేసే వాళ్ళని కొంతమందిని తీసుకుని అన్ని క్షేత్రాలు తిప్పారండి మమ్మల్ని. పంచారామాలన్నీ పంచారామాలు కాదు, మీకు ఏమంటారంటే పంచభూతలింగాలు అన్నీ చూసామండి. అంటే ఏంటి ఆయనతో వెళ్తాం అద్భుతంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో. ఆల్మోస్ట్ అంటే వీఐపీగా వెళ్ళాము అనేది వదిలేసేయండి, ఆ కన్వీనియంట్ వేరు. మనం అక్కడ ఒక దేవాలయంలోకి వెళ్ళి మీరు 1 నిమిషం 2 నిమిషాలు నిలబడితేనే మీరు ఎంత, కానీ ఆయనతో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా దగ్గరుండి దండం పెట్టుకుని ఆయనతో అల్టిమేట్ అండి. అయ్యాక మధ్యదారిలో అక్కడ కూడా మనకి వెళ్ళేటప్పుడు వసతి, ఆయన ఏ హోటల్లో ఉంటారో ఆ హోటల్ సేమ్ ఫ్లోర్ కూడా దాదాపుగా ఆయన 2nd ఫ్లోర్ అంటే మేము 3rd ఫ్లోర్, లేదా 3rd ఫ్లోర్ 2nd
అంటే ఆ కన్వీనియన్స్ ప్రకారం ఉండేది కానీ ఏదో వీళ్ళని అక్కడెక్కడో ఉంచండి అని ఏం లేదండి. ఓకే. ఆయనతో పాటు బయట మోహన్ బాబు గారి గురించి కొంచెం ముక్కోపి అంటారు అని అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. బట్ ద వే యు ఆర్ టెల్లింగ్ రియల్లీ అంటే ఒకటండి కోపి అనేది అది ఏంటంటే ఒకటండి దాని మీద నేను ప్రత్యేకంగా ఏం చెప్పలేం కానీ నాకు అలాంటి ఇబ్బందులు ఏది ఎదురు కాలేదండి. నెంబర్ 2 ఏంటంటే అండి చాలా ఓపెన్గా ఉంటారండి. ఆ మనిషి చాలా ఓపెన్గా ఉంటారు. నేను ఇందాక చెప్పాను కదండి మీకు న్యూజిలాండ్ ఒక రైటర్ని డైలాగ్ రైటర్ని ఆయన తీసుకెళ్ళి ఒక నటుడే గాని నటన చేత కాదు ఆయనకి. కాదండి చాలా అద్భుతం. ఆ మాట మంచి మాట చెప్పారు మీరు. అంటే ఆయన నటించారండి. Yes. ఇప్పుడు పలానా ఏమండి శివప్రసాద్ ఏంటయ్యా ఇది ఆయన అంటే ఈటే చెత్త డైలాగు ఇక్కడ బెటర్గా రాయంటారు కానీ అది ఆ క్షణంలో ఏంట్రా ఈ చెత్త డైలాగ్ అన్నారని అనుకున్నాం అనుకోండి అది అనవసర డిస్టర్బెన్స్ అవుతుంది. బట్ 1-2 సందర్భాల్లో ఒకసారి 2 సార్లు ఈ సందర్భాలు ఎదురైనా ఈ నెవర్ డిస్కరేజ్డ్ అది బారే ఏంటిది అనేవారు. అది రాశాక మళ్ళీ ఈ డైలాగ్ని మొన్న కూడా అండి మేము ఈ క్షేత్రాలని తిరిగి మొన్న ఏదో వేరే ఒక ఈ మధ్య కాళహస్తిలో ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒక మేడం ఉంటే ఆ డైలాగ్ ఒకసారి చెప్పయ్యా అంటే ఆయనకి అది దానికి సరదా ఈ నచ్చింది. రైటర్ అంటే చిన్నపాటి టీజింగ్ డైలాగ్ ఏదో ఉంటుందండి. అంటే ఆయనకి ఆ ఆనందం అంటే ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది చూసారా ఒక లాలో ఒక పాయింట్ సో ఉంటుంది. ఎక్స్ప్రెసివ్. అంటే సో ఎక్స్ప్రెసివ్ అంటే మీకు లాలో అంటే నాకు పెద్ద లా చదువుకోవాలండి జస్ట్ బీకామ్ స్టూడెంట్ని కానీ నేను ఎక్కడో చదివాను అనమాట. అంటే మీకు న్యాయం జరగాలి అలాగే న్యాయం జరిగినట్టు కూడా కనిపించాలంటారు. అదే అంటే వాళ్ళు చెప్పేదన్నమాట. అదే. లీగల్లో ఒక పాయింట్ అట్లాగే ఆయన ఎక్స్ప్రెషన్గా అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే కొంచెం జంకుతాం కొంచెం ఇబ్బంది పడతాం. ఆయన ఎక్స్ప్రెషన్ కూడా సాలిడ్గా ఉంటుంది. ఇది నా ఎక్స్ప్రెషన్, ఇది నా ఫీలింగ్, ఇది నా ఎమోషన్ చెప్తారండి. అలాంటి ఆయన బ్రహ్మాండంగా అంటే ప్రతి చిన్న విషయంలోనూ మనం పట్టించుకుని ప్రతి విషయంలో ఉండి ఏమయ్యా కుదురుతుందా నీకు పలానా చిదంబరం వెళ్ళాలి ఒక 4 రోజులు నీకు ఇబ్బంది లే కదా లేదండి రైట్ వేసేయండి అయ్యా వేసేసాడు ఇంకా అంతే. ఇంకా అక్కడి నుంచి మనం ఏం ఆలోచించక్కర్లేదండి. మన ఇంటికి ఆ కారు ఎక్కి కూర్చున్నాక ఆయనతో పాటే ఫ్లైట్లో ముందు సీటు వెనక సీటు ఆయన పక్క సీట్లో కూర్చుంటా వెళ్ళిపోతాం. అది అద్భుతం కదండి. అంతల్లా మీరు అంత క్లోజ్గా ఏ మనిషిని అందరినీ అలాగే చూస్తారండి. అంటే కేవలం ఆకలి శివప్రసాద్ అనే అతను కాదు. సో బియాండ్ దట్ నేను ఇండస్ట్రీలో చాలా రిలేటివ్గా తక్కువ సినిమాలు చేసినాను కానీ కానీ నన్ను ఒక మంచి టెక్నీషియన్గానే చూశారు, ఒక మంచి రచయితగానే చూశారు, ఒక ఒక పద్ధతి అయిన వ్యక్తి తను చేసేది కూడా ఎలాగే ఉంటుంది చూశారు. అది గ్రేట్ కదండి. అంటే హ్యూమన్ టచ్ ఉండాలి కదా. మనం ఏదో చేసాము వచ్చాము లే అనుకోకుండా హ్యూమన్ టచ్ కూడా అద్భుతం అండి ఆయన దగ్గర. అండ్ ఆయనకి పెద్ద ఆయన కనుక ఆయనకి తెలియదు ఏముంది ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. సేమ్ క్వాలిటీస్ విష్ణు గారిలో కూడా కనిపిస్తుంది. క్వాలిఫైడ్ అండ్ హైలీ అనుభవశాలి అండి. ఎంపీగా చేశారు, ఒక అద్భుతమైన యూనివర్సిటీకి రన్ చేస్తున్నారు. అసలు ఆయన చేసిన పాత్రలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇప్పుడు ఇందులో క్యారెక్టర్ కూడా మీకు చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా అద్భుతమైన క్యారెక్టర్. మీకు అసలు చూస్తే ఆన్ స్క్రీన్ చూస్తే మీరు ఆనందపడతారు. సెట్ లో మీరు అక్కడ ఉన్నారు, న్యూజిలాండ్ అన్నారుగా? న్యూజిలాండ్ లో ఉన్నానండి. ఇక్కడ కూడా మన హైదరాబాద్ లో అడిగినప్పుడు కూడా ఉన్నాను. మంచు విష్ణుకి మంచు మోహన్ బాబు గారికి ఆ బాండింగ్ సెట్ లో ఎలా కనిపించింది? సెట్ లో అంటే మామూలుగా తండ్రి కొడుకులు దట్ ఈస్ డిఫరెంట్. అవునవునండి. వాళ్ళిద్దరు అండి ఇద్దరు హైలీ ప్రొఫెషనల్ అండి. ఈయనది ఇప్పుడు అంటే మీకు అంటే ఆయన విషయంలో చెప్తున్నాను. మోహన్ బాబు గారు విష్ణు గారు ఒక సీన్లోకి వచ్చారనుకోండి ఇద్దరు ఒకళ్ళొకరు పోటీ పడతారండి. ఎందుకంటే అప్పుడు దే నెవర్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ యాస్ ఫాదర్ అండ్ సన్. వాళ్ళిద్దరు ఆర్టిస్ట్ తగ్గి ఉండాలి ఒదిగి ఉండాలి అనేది లేదు. నా అంటే ఆయన టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఇద్దరు పోటీ పడతారు. అట్లాగే అక్కడ ప్రొఫెషనల్గా ఉండేవారు. ఆయన ఒకసారి మోహన్ బాబు గారే జనరల్గా ఏమైనా సజెషన్స్ ఇస్తారు కదండి. అంటే ఆయన జనరల్గా అట్లాగే విష్ణు గారు కూడా సజెషన్స్ చెప్తే ఆయన అయినేవారు. అంటే దే ఆర్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఒకటి, ఫ్రెండ్లీ రిలేషన్ ఒకటి, ప్రొఫెషనల్ రిలేషన్ ఒకటి. ఆ 3 మీకు కనిపిస్తాయండి. అంటే వండర్ఫుల్గా ఉంటుంది అది బ్లెండ్ ఆఫ్ ఆల్ అనమాట. ఇప్పుడు పాన్ ఇండియా తీసుకెళ్ళాలి అనే ఒక
దృక్పథంతో ఆయన మంచు ప్రొడక్షన్స్ వాళ్ళ ఓన్ బ్యానర్ మీద తీసుకెళ్ళి 24 ఫ్రేమ్స్ అండి 24. గారితో, అది మన మోహన్ బాబు గారి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అవును 24 ఫ్రేమ్స్ అనే దాని మీద వస్తుంది. వస్తుంది. ఈ మూమెంట్లో పాన్ ఇండియా అనగానే ఈ పాన్ ఇండియా ప్యానిక్ ఏంటి? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే నిజం చెప్పాలంటే పాన్ ఇండియా ప్యానిక్ అని ఉండదండి. అది ఏమన్నా ప్రతిదానికి మ్యానిక్ ప్యానిక్ అనేవి ఉండవు నాకు తెలిసి. బట్ ఏంటంటే అంటే అండి మామూలుగా మానియా అంటారు. బట్ నేను అది దట్ ఈస్ ప్రాస కోసం పాన్ ఇండియా ప్యానిక్ కానీ అన్నాను. బేసిక్గా అది ఏం లేదు మేడం, అదేం లేదు. కానీ వైడర్ ఆడియన్స్ రీచ్ అవ్వాలండి. మన ఆలోచన ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఒక కథ రాశాను అనుకోండి ఉదాహరణకి, ఆ కథ నాకు ఒక పత్రికలో పడితే ఆ పత్రిక సర్క్యులేషన్ 1000 కాపీలే అమ్మాయి అనుకోండి. ఆ 1000లో ఒక 500 మందో 200 మందో చదువుతారు నా కథ. అదే ఒక 10,000 కాపీ సర్క్యులేషన్ ఉన్నది పత్రిక ఉంది అనుకోండి, అది. అట్లాగే ఎప్పుడైతే మన సబ్జెక్ట్ యూనివర్సల్గా ఉంది, ఇట్ కెన్ రీచ్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఎంటైర్ ఇండియా లేకపోతే ఎంటైర్ వరల్డ్లో రీచ్ అవుతుంది అని నమ్మకం ఉంది అనుకోండి, అండ్ అది గుడ్ మెసేజ్ అయినప్పుడు ద బెస్ట్ పాసిబుల్ సోర్సెస్ మ్యాక్సిమం ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్తాం కనుక పాన్ ఇండియా అనేది వచ్చిందేమో అనుకుంటున్నానండి. అంటే కొన్ని ఓకే కమర్షియల్ మూవీస్ అవన్నీ వదిలేసేయండి. బేసికల్గా భక్తి అనేది హైదరాబాద్లోనే ఉంది, అమృత్సర్లోనే ఉంది, ఢిల్లీలోనే ఉంది, కాశ్మీర్లో ఉంది, కన్యాకుమారిలోనే ఉంది. సో ఎప్పుడైతే మనం ఎలిమెంట్ అనేది మెయిన్ డివోషనల్ ఎలిమెంట్ తీసుకున్నామో దాన్ని వై కాంట్ టు ఎక్స్ప్లోర్ టు ది ఎంటైర్ నేషన్ ఎంటైర్ వరల్డ్ అనే ప్రయత్నంలో చేసిన ప్రయత్నం ఉండేది. ఈ భక్తి ముఖ్యంగా కన్నప్ప అది ఒక హిస్టారికల్ మనకి హిస్టరీలో ఒక పేజ్ ఉంది దానికి. ఒక పేజ్ ఉంది. దుర్జటి గారు ఉటంకించారు, తర్వాత చాలా మంది మహాకవులు ఉటంకించారు. సో ఈ సినిమాకి రైటర్గా మీరు తీసుకున్నప్పుడు మీరు ఇవన్నీ రీసెర్చ్ చేశారా, లేకపోతే జస్ట్ లైక్ దట్ అలా రాసారా, ఎలా? మరి అడిగారు మేడం మీరు, ఏంటి జస్ట్ లైక్ లెక్క అంటే అలా రాదు కదా. కాకపోతే ఏంటంటే అండి, నేను సినిమా కాంపౌండ్లోకి అడుగు పెట్టేటప్పటికే నాకు ట్రీట్మెంట్ ఇచ్చేసారండి. అంటే వెరీ బిగినింగ్ ఫస్ట్ సీన్ ఏంటి, లాస్ట్ సీన్ ఏంటి, క్యారెక్టర్ ఆర్క్ అంటారు చూడండి. క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దాని మీద, అలాగే సినిమా కథ ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని క్లియర్గా ఇచ్చేసానండి. ఆ ట్రీట్మెంట్ చేసుకుని నేను డైలాగ్స్ రాశానండి. అయితే డైలాగ్స్ రాసినప్పుడు కూడా ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అయితే వీళ్ళు తీసుకున్నది నేను తీసుకున్నది మూలం ఒకటేనా. నేను బసవ పురాణం ఒకసారి చదివానండి. బసవ పురాణంలో కన్నప్ప నాయనార్ దాని గురించి ఉన్న విషయం చదివాను. అట్లాగే దూర్జటి శ్రీకాళహస్తి మహత్యం దాని మీద కూడా చేశాను. అందులో అండి నాకు బాగా చెప్పాలంటే మీకు రామకృష్ణారావు గారని తెలుగు యూనివర్సిటీకి ఒక పుస్తకం రాశారండి. అందులో దూర్జటిలో ఉండే అంటే కాళహస్తీశ్వర మహత్యాన్ని తీసుకుని ప్రతిపదార్థం రాసి దాని కింద తాత్పర్యం రాసి దాని కింద విశేషార్థం దాన్ని ఎలా అన్వయించుకోవచ్చు అని రాశారండి. అది చదువుతుంటే మీకు ఓల్డ్ ఆలోచనలు వస్తాయి. అట్లాగే బసవ పురాణం. అలాగే మీకు ముకుంద రామారావు గారని ఉన్నారండి, ఒక అద్భుతమైన రైటర్ ఉన్నారు. ఆయన అద్భుతమైన కవితలు రాస్తారు. ఆయన భక్తి సాహిత్యం అని ఒక ఆల్మోస్ట్ ఒక 700-800 పేజ్ పుస్తకం రాశారండి. అందులో శైవ కవుల మీద వాళ్ళ మీద కూడా చాలా పుస్తకాలు వచ్చాయి, అంటే చాలా రచనలు వచ్చాయి. అవి చదివానండి. అంటే మీకు మీ వాతావరణాన్ని మీకు సంబంధించిన విషయాలంటే వాళ్ళు అంటారు చూడండి, మన ప్రపంచానికి విశ్వాన్ని ఏది కొరికితే అది వస్తుందని అలా వచ్చేయండి. అలా భక్త కన్నప్ప ఈ మూవీలో మీకు బాగా నచ్చిన మీ డైలాగ్స్లో మీకు బాగా నచ్చింది ఈ ఒక్క విషయం మాత్రం నన్ను క్షమించేయాలి. ఎందుకంటే నేను ఇందాకే మీకు చెప్పా, నా డైలాగులు నేను చదవడం అనేది అసలు నాకు చదివితే నేనే విచిత్రంగా. అలాంటిది ఇప్పుడు ఒక సందర్భంలో ఒక సీన్లో ఏదో రాస్తాం మేడం, అది డెఫినెట్గా ఆ సందర్భం చూస్తే మీకు బాగా నచ్చుతుంది. కానీ నేను పొడిగా చెప్పాను అనుకోండి, దాంట్లో అది ఉండదు. కనుక ఒక సినిమా వచ్చినప్పుడు చూడండి. సినిమా వచ్చిన తర్వాత చెప్తారు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి చెప్తారు అనమాట. ఇది నేను చెప్పక్కలేదు. అప్పుడు మీరు బాగున్నాయి మీరే చెప్తారు. అరే రంగమార్తాండకు మీరే చెప్పారు, ఆ నలుగురికి మీరే చెప్పారు. సో ఇప్పుడు దీనికి రాబోతుంది కాబట్టి రివీల్ చేయదలుచుకోలేదు అంతేనా? అది కూడా అనుకోండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఏమన్నా మీకు ఏమైనా
ఇంట్రెస్ట్ కలిగిందా అండి? నిష్క్రమణం కూడా పట్టాభిషేకంలా ఉంటుందంటే మీకు అనిపించింది ఈయన ఏదో చెప్పాడు, ఏదో మాట 2 మాటలు లేదండి. కలిపాడు అసలు అన్నట్టుగా ఉంది. ఆ బరువు ఎంత బరువైన డైలాగ్ అలాగే అంటే అదే అసలు అంటే అలాగే ఉంటుంది మేడం. అంత యెస్. కాకపోతే ఆ సందర్భం తెలిసిందనుకోండి, అరే! ఈ సందర్భంలో ఇలా ఉందా? అనేది అది సెట్ అయిపోవాలి కదా మేడం. అంటే నేను ఎందుకు చెప్పకపోవడానికంటే ఇంకోటి ఎప్పుడో ఒక చిన్నది చదివాను మేడం. అదేంటంటే అంటే ఇది మోర్ ఆర్ లెస్ మీ ప్రశ్నకి సంబంధం లేకపోవచ్చు కానీ ఒక చిన్న రిలేటివ్‌గా క్రియేటివిటీకి సంబంధించి చెప్తాను. అంటే చెప్పాలంటే టక్కున ఎందుకో గుర్తొచ్చింది కనుక చెప్తున్నాను అనమాట ఇప్పుడు. ప్లీజ్. మోర్ ఆర్ లెస్ అది నేను డైలాగ్ చెప్పనడానికి ఆలోచిస్తున్నది కూడా అందుకే. నేను చెప్తే ఇప్పుడు 'మోహన్ బాబు' గారు లాంటి ఆయన చదివారు. ఆయన అద్భుతం. 'విష్ణు' గారు బ్రహ్మాండంగా ఒకసారి లీనమైపోయి చేశారు. అట్లాగే 'మోహన్ లాల్' గారు, అలాగే 'ప్రభాస్' గారు వీళ్ళందరూ అంటే వాళ్ళ క్యారెక్టర్‌ని వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఒరిజినల్‌గా వాళ్ళు మంచి ఆర్టిస్ట్ కనుక వాళ్ళు చెప్పారు. అని నేను చెప్పడం కన్నా కాకపోతే నాకేమనిపిస్తుందంటే అండి, ఒకసారి 'పాలో కొయిలోదే' ఎవరిదో ఒక పుస్తకంలో చదివాను మేడం. ఒక కళాకారుడి దగ్గరికి వచ్చేట ఒక పూల కుండీలు వేసుందట. ఆ పూల కుండీలు వేస్తుంటే, ఆ పూల కుండీల్లో కొన్నేమో అలంకరణ చేసున్నాయి. దాని మీద బొమ్మలు, ముగ్గులు అన్నీ ఏసున్నాయి. ఇంకోటేమో ప్లెయిన్‌గా ఉన్నాయి. ఒకాయన ఎవరో కొనడానికి వచ్చాట. వచ్చి "ఏవండీ ఈ పూల కుండీలు ఎంత?" అన్నట. "100 అనుకోండి." ఆయన ఏదో డాలర్స్ చెప్పుంటారు. "100 అండి" అన్నట. ఆయన బొమ్మలు లేనిది చూపెట్టి "ఇదే ఎంత?" అన్నట. "అది కూడా ₹100 అండి" అన్నట. "ఏవండీ బొమ్మలు ఉన్నది ₹100 బొమ్మ లేనిది ₹100 ఏంటండి?" అన్నట. అన్నట్టు ఆయన ఏమన్నట్టంటే, ఈ 2 పూల కుండీలు ఏవైతే ఉన్నాయో, ఈ పూల కుండీల సృష్టి దేవుడిచ్చింది. నేను వాటిని చేయడం వరకే అంటే కాస్ట్ ఆఫ్ పూల కుండీ ఎంతుందో అదే నేను తీసుకుంటున్నాను. ఆ అలంకరణ ఏదైతే ఉందో అది ఉచితం. అందం అనేది ఉచితం అన్నారు. అట్లాగే నేనంటే ఆ మాట అనేది నేను తయారు చేశానండి. పూల కుండీల్లో పూలలా ఉంటాయి. ఆ పైన దానికి మెరుపులు అవి ఇవని ఆర్టిస్టులు దిద్దారు. అంచేత ఆ పూలకుండీలా చూస్తే అందం వేరుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ హ్మ్. కరెక్ట్‌గా చెప్పారు. అంతే నేనే కదా! చెప్పాననుకోండి మీకేంటే బొమ్మ లేని పూలకుండీలా ఉంటుంది. అది ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. మీకు బట్ దాని వాల్యూ మాత్రం ఈ కళాకారుడికి పూలకుండీ తయారు చేయడం ఇంపార్టెంట్. దాంట్లో అందంగా. ఇంకొక పాయింట్ కూడా ఉంది. హ్మ్. అక్కడ నేను గీసిన మెరుగులు దిద్దింది కాదు. అక్కడ మీకేది కావాలంటే అది దిద్దుకోవచ్చు. ఆ అవును. ఆప్షన్ ఉంది. అవును. ఖాళీ పూలకుండీ మీద హ్మ్. ఆ ఆప్షన్ ఉంది కదా! నా మనసుకు నచ్చింది నేను గీసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఆ పూలకుండీని యూజ్ చేసే వాళ్ళ ప్రకారం కూడా ఉంటుంది కదా అది. మేడం. ఇప్పుడు నాకు ప్లెయిన్ మైండ్ అనుకోండి. నాకు అసలు ఆ పూలకుండీల మీద నాకు ప్లెయిన్‌దే కావాలనుకుంటారు. అట్లాగే దాన్ని డిజైన్ కావాలంటే పూలు కావాలంటారు. దేవుడు కావాలనుకుంటారు. అంటే ఎవరంటారు అలా. ఇప్పుడు 'ప్రభాస్' గారు దాని మీద అంటే నేను వాళ్ళకి ప్లెయిన్ పూలకుండీ లాంటి కొన్ని మాటలు ఇచ్చానండి. 'మోహన్ బాబు' గారు దానికి ఒక అద్భుతమైన ఒక రాజసంతోనో, ఒక ఫోర్స్‌తోనో ఒక రకమైన కళ ఇస్తారు. 'విష్ణు' గారు ఇంకో రకంగా దానికొక కళ ఇస్తారు. 'ప్రభాస్' గారు ఇంకో రకమైన కళ ఇస్తారు. అంటే దానికి ఒక వాల్యూ వాళ్ళ వల్ల పెరుగుతుంది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఆ అలంకరణ చేసే బాధ్యత అంటే వాళ్ళకి ఇచ్చేస్తే దినుసులు గనుక మనం ఇచ్చిన తయారయ్యే వాళ్ళు 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 మొత్తం దాన్ని ఆ! మెరుగులు దిద్దుతారు మేడం. మెరుగులు. బట్ నేను ఐ హావ్ గివెన్ ద ప్లెయిన్ నోట్ విత్ సమ్ ఇన్‌పుట్స్ ఆఫ్ డిజైన్. ఇది చేస్తే బావుంటుందని ఆ డిజైనింగ్ కొంత చేశాను. బట్ వాళ్ళ కంఠ నుంచి, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ నుంచి వస్తే దాని వాల్యూ వేరుగా యెస్. ఉంటుంది. యెస్. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అన్నీ కలుస్తాయి స్క్రీన్ కదా ప్లే మేడం. అన్నీ కలిపితే సంగీతం, 24 క్రాఫ్ట్స్ కలిపితేనే కదా ఒక మూవీ సంగీతం, తయారయ్యేది. సాహిత్యం అన్నీ కలిస్తేనే కదా మేడం. పోనీ మీకు మీకు సంబంధం లేని డైలాగ్స్ మీకు సంబంధం. మీకు అందులో నచ్చిన ఒక సాంగ్ చెప్పమంటే? ఇప్పుడు తెలివి కన్ను తెరుచుకుందయ్యా ఉంది కదండీ! అది ఇంకా అది అంటే రియల్లీ వండర్‌ఫుల్ అండి. అది అంటే గమ్మత్తైన విషయం మాత్రం ఒకటి మాత్రం చెప్తాను. రామజోగశాస్త్రి గారు 'తెలివి కన్ను తెరుచుకుందయ్యా' పాట రాశారండి. ఆయన థాటు లాంటి థాటే ఒకసారి మనకి అంటే ఆ ఫ్లోలో ఎంటైర్ మూవీలో తెలియకుండా సబ్‌కాన్షియస్ మైండ్‌లో పనిచేసిందేమో. మణిశర్మ గారు కదా మ్యూజిక్. స్టీఫెన్ అని స్టీఫెన్, చేశారండి. స్టీఫెన్, మణిశర్మ గారు కూడా మణిశర్మ. చేశారండి. ఒక పాటకో 2 పాటలు కొంత చేశారు ఆయన కూడా. ఓకే. స్టీఫెన్ అని మలయాళం ఆయన చేశారండి. చాలా అద్భుతంగా చేశారు ఆయన మ్యూజిక్ కూడా. సో మీకు నచ్చిన పాట చెప్పారు. తెలివి కన్ను తెరుచుకుందయ్యా అని. ఓకే. ఈ క్యారెక్టర్స్ క్యారెక్టర్లంటే మీరు మెయిన్‌గా భక్త కన్నప్ప కాబట్టి కన్నప్ప మీదనే కాన్సంట్రేట్ చేస్తారు. హ్మ్. మీరు చాలామంది అగ్రనటులందరినీ ఒక వేదిక ఈ సినిమా నిర్మాణంలో మీరు చూసారు. హ్మ్. మీ యొక్క ఆహ్, గ్లాన్స్ హ్మ్.
ఎవరి మీద పడింది అని అడిగితే ఫస్ట్ అన్ని క్యారెక్టర్ల మీద పడిందండి. క్యారెక్టర్స్ కాదు, క్యారెక్టర్స్ పోషించిన నటులు, అట్లు అంటే అగ్ర నటులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కళ్ళని చెప్పలేను మేడం. ఒక ముగ్గురు నలుగురు క్యారెక్టర్లు మాత్రం అందరూ బాగా చేశారు. Yeah. కానీ ముగ్గురు నలుగురు మాత్రం అంటే ఎలా ఉంటుంది మేడం అది, ఇప్పుడు మీకు హారం ఇచ్చామనుకోండి, హారంలో నేను కొన్ని ముత్యాలు ఉన్నాయి, కొన్ని పగడాలు ఉన్నాయి, కొన్ని రత్నాలు ఉన్నాయి, కొన్ని డైమండ్లు ఉన్నాయి. మీకు హారంకి ఒక వాల్యూ దాని అంటే ఒక ముత్యం వల్ల ఒక రత్నం వల్ల దాని వల్ల, అలాగే ముత్యం తీసేసినా దాని వాల్యూ ఉండదు, రత్నం తీసేసినా దాని వాల్యూ ఉండదు. ముత్యం రత్నం అట్లాగే వీళ్ళందరూ ఆ హారానికి వచ్చిన వాళ్ళే, కానీ ద బెస్ట్ పాసిబుల్ వచ్చారు కదండి ఆ హారంలోకి. అలాంటప్పుడు కష్టం. వెరీ డిప్లొమాటిక్ డిప్లొమాటిక్ కాదు మేడం, రైటర్ అనిపించారు మొత్తానికి. రైటర్ అంటే మీరు ఇప్పటికి చూసారా, 40 నిమిషాలు మాట్లాడే మీకు రైటర్ అనే అనుమానం వచ్చింది నా మీద. లేదు, అంటే డిప్లొమాటిక్ అని కాదు మేడం, టు బి ఫ్రాంక్. అంటే నేను చెప్పాను కదా మేడం, మొదట మీకు ట్రీట్మెంట్ ఎప్పుడైతే మన చేతిలోకి వచ్చేసిందో మనం దాన్ని బేస్ చేసుకుని రాస్తాం. పెడితే కొంత లిబర్టీ తీసుకుంటాం, అంటే దానికి కొంత మనం మెరుగులు ఎంతో బెటర్ వరకు తీసుకెళ్తాం అనేది తీసుకుంటాం. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను మేడం, అది ఒక్కొక్క క్యారెక్టర్లో మనం జనరల్గా ఏంటి నవరసాల్లోనూ తీసుకుని వెళ్తాం కదా, నవరసాల పాయింట్లో క్యారెక్టర్ అనాలిసిస్లో వెళ్తుంటాం. కానీ నేనంటే గమ్మత్తుగా ఈ సినిమా రాస్తున్నప్పుడు నా అంతటా నాకు తెలియకుండా రియలైజ్ అయిన ఒక విషయం అంటే ఒక విషయం తర్వాత రియలైజ్ అయినా, అంటే మన సంకల్పంగా అయిందా అసంకల్పంగా అయిందో నాకు చెప్పలేను. కానీ మేడం, మోహన్ బాబు గారు, విష్ణు గారు క్యారెక్టర్, మోహన్ బాబు గారి క్యారెక్టర్, ఆ హీరోయిన్ ప్రీతి ముకుందన్ క్యారెక్టర్, వీళ్ళ ముగ్గురు మన బిలబాష్టకంలో చదువుతాం చూడండి, త్రిదళం త్రిగుణాకారం అని. త్రిదళంలో ఉండే ఒక్కొక్క దళంలాగా ఒక మోహన్ బాబు గారు ఒక దళం, ఒక దళం విష్ణు గారిది ఒక దళం, అమ్మాయిది. వీళ్ళ ముగ్గురిని ఈ బాండీని కలిపి చిన్న కాండం ఉంటుంది చూసారు సన్నది, అది ప్రభాస్ గారు. సో అంటే మీకు తెలియకుండా మనం ఎప్పుడైతే గుణాతీతుడు దగ్గరికి సంబంధించిన కథ రాస్తున్నాం, శివతత్వానికి సంబంధించిన కథ రాస్తున్నామో, త్రిగుణాలు ఉన్న క్యారెక్టర్లు పెట్టుకుని ఆ త్రిగుణాలు నశించడానికి ఏదైతే ఉందో, అంటే అవి ఎప్పుడైతే మీరు ముక్తి మార్గంలోకి వెళ్ళిపోయారో ఈ గుణాలన్నీ గుణరాహిత్యం అయిపోతాం కదండి. ఇలాగ అదృష్టం అని నాకు జరిగిన పరిణామం ఏంటంటే, ముగ్గురువి ఆ త్రిదళంలో ఉండే దళాల్లాగా అనిపించి క్రమంగా అవన్నీ శివ సాహిత్యాల్లోకి వెళ్ళేటప్పటికి వచ్చే సోపాన పటం ఉంటుంది చూసారా. అంటే మీకు ఇక నవరసాలు అనేది పక్కకి పెట్టేసారు, బాగా గుండెని అలాగే లీనమయ్యేటట్టు మీరు లీనమయ్యారు అనమాట. అంటే లీనం అంటే ఆటోమేటిక్ మనం లీనం అవడానికి స్టోరీ అండి. ఇప్పుడు మనం చదువుతుంటేనే మనకి ఆనందం కలుగుతుంది అండి. మనకు శివుడు, శివతత్వం, మనం స్టాంచ్ బిలీవర్ ఆఫ్ గాడ్, మనం దేవుని నమ్ముతాం. ఇవాళ ఇక్కడ జ్యోతిర్మయ్య గారి దగ్గర కూర్చున్నా అంటే దేవుడు కూర్చోబెట్టాడు అనుకుంటాం. అలాగని మన ప్రయత్నం మనం చేయకుండా నేను మా ఇంటి దగ్గర నుంచి మీ వరకు వచ్చానంటే, నేను ఐ ట్రయింగ్ టు డూ జస్టిస్ ఫర్ అబౌట్ 90-95%. ఆ 5% ఏదో ఒకటి దేవుడు పుష్ చేస్తూనే ఉన్నాడు. అట్లాగే వచ్చిన అవకాశం అండి. నేను ఏమంటే ఒక న్యూజిలాండ్ లాంటి దేశంలోకి వెళ్ళి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి శివ 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 శివ, నేను ఇప్పుడు న్యూజిలాండ్లోకి వెళ్ళాక కూడా నేను శివుడి గురించి ఆలోచించాలా, లేకపోతే ఇంకో క్యారెక్టర్ గురించి ఆలోచించాలా, లేకపోతే అక్కడ బ్రహ్మానందం గారు వచ్చారండి. అక్కడ వచ్చినప్పుడు ఏదో మాటల సందర్భంలో మోహన్ బాబు గారితో అడిగారు, వీళ్ళు కాళహస్తీశ్వర మహత్యం చదివేరా లేదా అని దూర్జటి దాన్ని ఒక పద్యం కూడా చదివారండి. ఆయన చదివితే నేను అప్పుడు వచ్చేసినాను, అప్పటికి హోటల్కి వచ్చేసాను. మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, ఆకెలా ఏంటి ఆ పద్యం ఏదో చెప్పారు, అది బ్రహ్మానందం అన్నది ఏంటి ఆ పద్యం, ఒకవేళ నీకు తెలుసా మన దగ్గర ఉందా? మన దగ్గర ఉండేది సార్, నేను ఇక్కడ కూడా తీసుకొచ్చాను, నేను న్యూజిలాండ్ కూడా తీసుకెళ్ళిపోయానండి. ఇదిను ఒక 4-5 పుస్తకాలు కూడా, మన బట్టలే ఉంది అంటే అక్కడ కావాలంటే 2 జతలు కొనుక్కోవడం ఇది, కానీ పుస్తకాలు మర్చిపోతే ఎట్లాగండి, ఇవి తీసుకెళ్ళానండి అని ఇమీడియట్గా ఫోటో తీసి పంపించారు. అరే అంటే అప్పుడు అంటే బ్రహ్మానందం గారు, కానీ బ్రహ్మానందం గారు అద్భుతంగా తెలుగు సాహిత్యం మీద మంచి దిట్ట కదండి. ఆయన తెలుగు మాస్టారు, తెలుగు దాని మీద ఉంది. అట్లాగే మోహన్ బాబు గారికి ఏంటి రాసినప్పుడు బాగున్నాయి అంటే మన వాళ్ళు బేస్ కూడా ఫాలో అయ్యామనే విషయం ఆయనకి తెలుసండి. బట్ ఆ పద్యం అప్పటికప్పుడు అంటే టక్కున నేను కాళహస్తీశ్వర మహత్యంలో చూసి టక్కున నేను చెప్తే మళ్ళీ ఆయనకి నా వాయిస్తో పెద్ద నచ్చదని ఫోటో తీసి పంపించి, అంటే ఎందుకంటే మనకి తెలియకుండా మనం కొన్ని ప్రాజెక్టులలో ఇన్వాల్వ్ అయిపోతాం మేడం. అది ఇన్వాల్వ్ అయిపోయాక ఏంటంటే అది
అంటే నథింగ్ లైక్ దట్. మనం ఇప్పుడు కూర్చొని చెయ్యాలా వద్దా అని. భక్తి అనేది మనకు నచ్చిన జానర్ కాబట్టి ఆటోమేటిక్ గా అందులో లీనమైపోతాం. దట్ ఈస్ ద ఆ. ఫస్ట్ పాజిటివ్ పాజిటివ్ అండి. ఇప్పుడు మనం Positive side. అదంటే భక్తి ఒకటండి. రెండోది ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ మనం నమ్ముకున్నాం. మన ఇప్పుడు ఈ కోట్ అండి, ఒక డైలాగ్ బాగుందన్నా మన ఉన్న తెలుగు భాషలో ఉండే 52 అక్షరాలు అని రాయాలి. ఈ డైలాగ్ బాగోలేదు, ఈ మాట బాగోలేదన్నా అందులోంచే రాయాల్సి వస్తుంది. అటు కానీ ఆ టైంలో ఆ అక్షరం మనకి అందడం అనేది అంటారు చూడండి, ఆ టైంలో ఈ మాట ఇక్కడ న్యూరాన్స్ పనిచేయాలి, అక్కడ న్యూరాన్స్ పనిచేయాలంటే ఆ పైవాడు అక్కడికి పంపించాలి న్యూరాన్స్. పంపించాలి. దాని మీద అంటే నేను మన వాళ్ళు అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు, మీరు వినుంటారు, అక్షర లక్షలు అండి అంటుంటారు. అంటే చాలామంది మన వాళ్ళు ఏమంటుంటారు, అక్షర లక్షలు అంటే ₹1,00,000 ₹1,00,00,000 వచ్చేసే అనేది కాదండి. నేను అనుకోవడం అక్షర లక్షలు అంటే మన అక్షరం అనేది అది ఇచ్చే అనుభూతి ఉంటుంది చూడండి, ఆనందం ఉంటుందండి. దాన్ని ఎన్ని లక్షలతో కొలమానం చేయగలుగుతావు, చేయలేము. అట్లాగే బహుశా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ పదాలు ఏవో కొన్ని ఇచ్చారు. ఆ పదాలు నేనేదో కాగితం మీద రాశాను. ఆ రాసిన పదాలు పెద్దవాళ్ళ నోట్లోంచి వచ్చాయి, వాళ్ళ హావభావాల్లోంచి బయటకు వచ్చాయి. అంటే నేను అక్షరంతో ట్రావెల్ అయ్యానా, నాతో అక్షరం ట్రావెల్ అయిందా నాకు తెలియదండి. బట్ కొన్ని సందర్భాల్లో అవి రాకపోతే మనం ఏం చేయలేమండి. అవి అంతటా అవి కరుణించి వచ్చాయి కనుక ఇది ఆకలి శివప్రసాద్ పేరు వేసుకుంటున్నాం కానివ్వండి, కానీ అక్షరాలు ఇచ్చింది మాత్రం ఆయనే కదా. ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి, వినసొంపుకు దూరంగా కనసొంపుకు మరీ దూరంగా ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి అనేది ఒక టాక్, విమర్శ, అందులో కొంచెం నిజం లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటి పిల్లలకి లేదా యూత్ కానీ పెద్దవాళ్ళకి ఇలాంటి కాన్సెప్ట్ ద్వారా మనం చాలా చేయొచ్చు అని నా అభిప్రాయం. ఏమేం చేయొచ్చు, ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు అని మిమ్మల్ని అడిగితే? మీరు చాలా చేయొచ్చు అన్నారు కదండి, చాలా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకోటి అండి, కేవలం సినిమాలు అనే దాని మీద బ్లేమ్ చేయకండి ఫస్ట్. ఎందుకంటే మీ చేతిలో ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చేసిందో, మీరంటే జనరల్గా అంటే ఈ చిన్న పిల్లాడు, 10వ క్లాస్ పిల్లాడు కూడా సెల్ ఫోన్ వాడి చేతిలో ఉన్నప్పుడు వాడి చేతిలో మంచి ప్రపంచం ఉంది, చెడు ప్రపంచం ఉందండి. కాకపోతే చెడు అనేది తొందరగా ఆకర్షిస్తుంది కనుక, మంచి అంటే పొద్దున్నే 6ంటికి లేచి డిసిప్లిన్గా ఉండాలనేది చాలా కష్టం. వాడు రాత్రి 12ంటికి సినిమా చూసినాడు, పొద్దున్న 6ంటికి లేవలేడు. కానీ క్యాజువల్గా ఉండమంటే మాత్రం బాగుంటుంది కదా. ఏదో సందర్భంలో డ్యాన్స్ చేయరా అవి అంటే చాలా ఈజీ. అంటే ఈజీ హార్డ్ అనేది పక్కకి పెట్టేస్తే ఈజీ మార్గాలు వెతుకుతున్నారండి. బట్ ఒకటి మాత్రం నిజమండి, మనం అంటే జనరల్గా పుస్తకం తగ్గిపోయే కల్చర్, పుస్తకం చదివే కల్చర్ తగ్గిపోయింది అంటున్నారు కదా. ఫ్రోజన్ థాట్, పుస్తకం ఘనీభవించిన జ్ఞానం అని చెప్తారు ఎండమూరి వారు. రియల్లీ ఇట్స్ పుస్తకాలకు ఆ వాల్యూ అవునండి. అంటే మీరు పుస్తకాల్లో కూడా మీరు చూడండి, మీరు గమనించుంటారు, మా చిన్నప్పుడు కానీ తర్వాత మనం పెరుగుతున్న పరిణామ క్రమంలో కానీ మనకి మంచి పుస్తకాలు వచ్చి కొన్ని అక్కడెక్కడెక్కడ కొన్ని చెత్త పుస్తకాలు కూడా వచ్చాయండి. అప్పట్లో ఉండే ఎప్పుడూ ఉంటాయి, మంచి చెడు అనేది ఎక్కువ ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు ఓవర్ ఎక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయిపోవడం వల్ల అని అంటే మనకి బ్యాలెన్స్ తెలియట్లేదు, ఎక్కడ మంచి ఉంది ఎక్కడ చెడు ఉంది అని తెలియట్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే అండి, పుస్తకాలు చదవడం అనేది అలవాటు చేసామనుకోండి, అట్లీస్ట్ ద బేసిక్ స్టెప్ చెప్తున్నాను. బేసిక్గా పుస్తకాలు చేసామనుకోండి అదొకటి అవుతుంది. సినిమాలు అంటాం అనుకోండి, ఇప్పుడు బయటికి వెళ్ళాక పాపం వాడు ఏదో సినిమా చూడడానికే వస్తాడు కానీ ఆ సినిమాలో నీతి ఉంటుందా, రీతి ఉంటుందా, పద్ధతిలో ఉంటుందా అనేది వాడికి తెలియదు. సో ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది మనకి అందుబాటులో, మన నియంత్రణలో లేదు కనుక ఇంటర్నల్గా మన ఫ్యామిలీలో మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతానండి. బాపు ములపడి వెంకటరమణ గారి సినిమాలు ఏ సినిమా తీసినా అండి, ఆ వెనకాల షెల్ఫ్లో అంటే ఏదో ఒక సీన్లో మీరు చూడండి కొన్ని పుస్తకాలు షెల్ఫ్ ఉంటాయి. ఒకసారి నేను ఏదో సందర్భంలో ఎవరో ఇంటర్వ్యూలో అడిగారో ఏదో జరిగిందని, అంటే ఏం లేదు, ఆ పుస్తకాలు కనిపిస్తున్నాయంటే మన ఒక కల్చర్ని ప్రతిబింబిస్తోంది అదని. అలాగే అంటే మన ఇంట్లో మన హోమ్ లైబ్రరీ కింద ఒక మంచి పుస్తకాలు, ఒక 10 పుస్తకాలు 15 పుస్తకాలు, చిన్నవో పెద్దవో అవి చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, తెలియకుండా ఒక మంచి రీడింగ్ హ్యాబిట్ వస్తుందండి మీకు. ఇదే సందర్భంలో భలే మా దాంట్లో నేను అన్ఎక్స్పెక్టెడ్ అంటే కన్నప్ప సినిమాలో ఊహించిన ఒక ఇంట్రెస్టింగ్ అంటే నేను ఊహించింది ఏంటంటే కామిక్స్ రిలీజ్ చేశారండి. అంటే బహుశా అది
వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసారో ఏదో నాకు దాని మీద ఐడియా లేదండి. ఓకే. కన్నప్ప కామిక్ సరే వేసారండి. ఎందుకంటే పిల్లలు అట్లీస్ట్ కన్నప్ప Yes. మీద ఇంట్రెస్ట్ కావాలి. ఒక కొత్త విషయం ఎలా చెప్తామండి, వాళ్ళకి తగ్గట్టు చెప్పాలి కదండి. అంతే. ఇవాళ పిల్లలకి తగ్గట్టుగా మనకి చెప్పాలి. అవెంజర్స్, ఈ సూపర్ బాయ్, సూపర్ మ్యాన్ అలా ఎలాగనో వచ్చి అలా అట్లాగా. కన్నప్ప మీద రిలీజ్ చేశారండి. 3 Good. బుక్స్ లాగా రిలీజ్ చేశారు. 3 కాపీ. ఎందుకు రిలీజ్ చేశారంటే అంటే దే హ్యావ్ స్టడీడ్ వెరీ బేసిక్స్. అట్లాగే నేను అనేది మంచి చెడు అనేది చెప్ప మన ఇంట్లో బహుశా మన ఫ్యామిలీలో మనం జాగ్రత్తగా ఉంటే బయట ప్రపంచంతో కూడా జాగ్రత్తగానే ఉంటాయేమో డాడీ. అంటే బహుశా ఇల్లు బాగా దులుపుకున్నాక బయట ఇల్లే ప్రథమ పాఠశాల. ఖచ్చితంగా అండి. ఎందుకంటే అమ్మ ఉంటుంది కానీ అమ్మ అమ్మ. బ్రహ్మ కనుక బ్రహ్మే పాఠశాల. అమ్మ బ్రహ్మ కాబట్టి. ఇప్పుడు ఇలా యూత్‌కి ఇలాంటి సినిమాలు కనెక్ట్ అవుతాయంటారా? కన్నప్ప లాంటి సినిమాలు. ఖచ్చితంగా అవుతాయండి. ఓకే. ఎందుకంటే ఒకటి ఎలా చెప్పగలుగుతారంటే భక్తి అనేది పిల్లలదా, యూత్‌దా, మిడిల్ ఏజ్ వాళ్ళదా, ఓల్డ్ ఏజ్ వాళ్ళదా అండి? అంటే ఇట్స్ స్టార్టింగ్ మన పెద్దవాళ్ళు మనకేమి నేర్పిస్తారో, ఉగ్గుపాలతో నేర్పిస్తారో ఆ సెన్స్‌లోనే ఉంటాం ఒక ఏజ్ వరకు. ఒకరికి వస్తాం కదా, అదే నేను అనేది. మీరు ఇప్పుడు మహాశివరాత్రి కానీ లేకపోతే ఏమైనా పర్వదినాలు అయితే చూడండి. మొన్న రీసెంట్గా మహాశివరాత్రి అయింది కదా, నేను అంటే కుక్కడపల్లి ఏరియాలో ఉంటా అండి. మీకు రోడ్ల మీద పెద్ద పెద్ద క్యూలు కట్టి బోల్డ్ మంది పిల్లలు ఉన్నారండి. మీరు క్యూలో చూడండి, మనం అంటే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళం, కొంత పెద్దవాళ్ళం అంటే మార్నింగ్ సెషన్లో మనం చూసి వచ్చామండి. సాయంత్రం పెద్ద పెద్ద క్యూలు అందరూ ఉన్నారండి. అంటే వాళ్ళంతా 20 ఏళ్ళ పిల్లలే. చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలు పేరెంట్స్ తీసుకొస్తారనుకోండి. అంటే ఏంటి, వాళ్ళకి ఎప్పుడైతే మీకు ఏదండి ఎప్పుడైతే మీకు గందరగోళ పరిస్థితి వచ్చేసిందో, సొసైటీలో ఎప్పుడైతే కొంచెం హడావిడి ప్రపంచం వచ్చేసిందో, ఈ హడావిడి నుంచి ఒక్కసారైనా ఏదో ఒక స్వామి ఒక దండం పెట్టుకొస్తే, ఆ రోజు శివరాత్రి పూట శివుడికి దండం పెట్టుకుని వస్తే, లేకపోతే దర్శనం చేసుకొస్తే బాగుంటుంది. మా గణేష్ ఉత్సవాలప్పుడు చూడండి, ఉత్సవాలప్పుడు మీరు చూడండి గణేష్ పిల్లలు ఎక్కువ. ఉత్సవాలు అవును. మీరు మన పెద్దవాళ్ళం ఓకే, మనం ఏదో డొనేషన్ ఇచ్చేదో వచ్చేసి మనం ఊరుకుంటాం కానివ్వండి, పిల్లలు ఆ 9 రోజులు అక్కడే పడుకుని ఇప్పటికే చేస్తుంటారండి. ఇప్పుడు అవును. మీరే చూసుంటారు. Yes. అంటే ఏంటి, వాళ్ళకి ద బెస్ట్ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు ద బెస్ట్ తీసుకుంటారని నమ్మకంతో చేస్తారు. క్యారీ ఫార్వర్డ్ అది చేస్తారు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీరు యాపిల్స్ ఇచ్చారనుకోండి, లేకపోతే మంచి ఫ్రూట్ ఇచ్చారనుకోండి, అదే తింటారు మీ వాళ్ళు. అదే మీరు ఏదో హాట్ పిజ్జా ఇవేవో ఇచ్చారనుకోండి, అవే తింటారు. దాన్ని వెదర్ మళ్ళీ ఇట్ హాస్ కట్ గుడ్ చేసి పంచామృతం చేశారనుకోండి. హ్యాపీగా తింటారు. అంటే మీకు అవైలబిలిటీ సో అలా అవైలబిలిటీ గురించి చూస్తున్న సందర్భంలో డెఫినెట్గా ఇలాంటి సినిమాల కోసం చూస్తారనే ఒక నమ్మకం అయితే ఉందండి. ఇలాంటి సినిమాలు చాలా ఆదరించాలి. ప్రతి ఒక్కరూ ఆదరించాలి. ఎందుకంటే పిల్లల్లో ఇప్పుడుండే నాగరికత, పాశ్చాత్య నాగరికత చుట్టూ వైఫై లాగా తిరుగుతుంది. ఇలాంటి వైఫై జోన్‌లో నుంచి ఇలాంటి మూవీస్ వస్తే మన చరిత్ర, మన పాశ్చాత్య నాగరికత, మన భక్తి, మన ధర్మం అవును. ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్‌కి తరానికి అందించిన వాళ్ళం అవుతాం మనం. అంతేనండి. ఆ ప్రయత్నమేనండి. అది కూడా ఏంటంటే అండి, అలాగని ఒక చేస్తంగా చెప్పినట్టు కాకుండా ద బెస్ట్ పాసిబుల్ ఇవాల్టి ఆడియన్‌కి అర్థమయ్యేటట్టు, ఇవాల్టి ఆడియన్‌కి అనుకూలంగా ఏది బెస్టో అది చెప్పుకుంటూ చేసామండి. నేను అనుకోవడం అంటే ఒకటండి, మీరు అన్నట్టుగా ఒక్కొక్క తరం నుంచి అలా చెప్పుకుంటూ వస్తే అప్పటి జనరేషన్కి అది బాగుండొచ్చు, ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా, ఇప్పుడు వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా అలాగని కాంప్రమైజ్ అవ్వకుండా, దూరజట్టుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా ఆ ఆత్మని గట్టిగానే పట్టుకునే ప్రయత్నం చేసాము. ఆ ఆత్మలోనే మన క్యారెక్టర్స్ సృష్టించారు. ఆ ఆత్మ చుట్టూ కథ జరుగుతుంది. బట్ ఈ ట్రావెల్ అండి, ఈ ట్రావెల్లో మాత్రం మనం కొంత వేరేగా వెళ్తాం కదా. ఇప్పుడు తిరుపతి మీరు ఫ్లైట్లో వెళ్తారు, నేను ట్రైన్లో వెళ్తాను, ఇంకొకరు ఎవరో బస్సులో వెళ్తారు, ఇంకొకరు ఎవరో కాలినడకన వెళ్ళిపోతారు. ఈ ప్రయాణం మాత్రం రకరకాలుగా ఉంటుందండి. అల్టిమేట్గా కొండకి వెళ్ళాక స్వామివారి దర్శనం చేసుకుంటాం. మేము ఆత్మ అంటే ఆ స్వామివారి విగ్రహాన్ని లేదా కాళహస్తీశ్వరుని మేము ఒక ఆత్మలా పెట్టుకున్నాం అనుకోండి. ఈ ప్రయాణం అంటే మా ప్రయాణంలో మేము ఒక సినిమాటిక్ ప్రయాణంలో కొన్ని సినిమాటిక్ ప్రయోగాలు వాటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్ళామండి. అల్టిమేట్గా మీకు అందించే ప్రయత్నం మాత్రం కాళహస్తీశ్వరులో ఉండే ఒక మహత్యాన్ని, ఒక భక్తిని, ఒక బేసిక్ సనాతన ధర్మంలో ఉండే ఒక వాల్యూని, అన్నిటికీ మించి ఏంటంటే అండి, వీటన్నిటితోనూ ఒక కామ్ అండి. అంటే ఒక ఆస్తికుడు ఇవన్నీ పక్కకి పెట్టేస్తే
మన్ని మించిన ఒక అతీతమైన శక్తి ఒకటి ఉంది. ఎస్ ఆ సూపర్ పవర్. అతీతమైన శక్తి తరతరాలుగా, కొన్ని శతాబ్దాలుగా, కొన్ని ఇన్ని ఏళ్ళు జనరేషన్స్గా కాపాడుకుంటూ వస్తుంది. అది ఒక ధర్మాన్ని, ఒక భక్తిని తెలియజేస్తుందనే విషయం ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా చెప్పామండి. ఖచ్చితంగా చెప్పాము. దాని గురించే డ్రైవ్ అంతాను. నేను ఎలా వెళ్ళాననే దాని విషయాన్ని ఓకే, ఒకసారి ఆ ప్రయాణం మీకు నచ్చకపోవచ్చు. ఏమంటే మీరు ఏంటంటే రైల్లో ప్రయాణం చేసి ఇంత కష్టపడి వచ్చారంటే మీకు నచ్చకపోవచ్చు. బట్ మన అల్టిమేట్ ఏం అదే అన్నప్పుడు, ఏమంటే మీరు నన్ను అడిగారనుకోండి, ఏమంటే నా ప్రయాణం పలానా చోట అంటే వేరేగా ఉంటుంది. నా ప్రయాణం కాళహస్తికి అండి. ఆ ఖచ్చితంగా మీకు ఏంటంటే ఒక ఇంప్రెషన్ వస్తుంది. మా ప్రయాణం కానీ, మా ఫైనల్ డెస్టినీ కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ కాళహస్తిలో భక్తి కన్నప్ప గురించి చెప్పాలి. అది ఎంత బాగా చెప్తాం, ఎంత ఇవాల్టి ఈ జనరేషన్కి అనుకూలంగా, అలాగని అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ద బెస్ట్ పాసిబుల్లో ఏది చెప్తాం అనే దాంట్లో చేసిన ప్రయత్నం అండి ఇది. ఒరిజినల్ కాళహస్తిని, స్వర్ణముఖి నదిని, ఈ నేపథ్యం కన్నప్ప ఏదైతే నేపథ్యంలో ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవ దృశ్యాలని అవి చూపించారా? లేకపోతే అంటే వాస్తవ దృశ్యాలంటే మీకు అప్పుడు మేము యాజ్ పర్ స్క్రిప్ట్ ద బెస్ట్ పాసిబుల్ ఏది ఉందో అది చూపెట్టామండి. అంటే ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంటరీ కాదు కదండి కాళహస్తి మీద చేస్తున్నది. Yeah. సో మేమేంటంటే కాళహస్తి మహత్యంలో కన్నప్ప టైంలో అప్పటి పరిస్థితులలో దాని మీద ఎంత అంటే ఈ స్క్రిప్ట్కి సంబంధించి ఒక పెద్దవాళ్ళు ఒక 4-5 మంచి రీసెర్చ్ కూడా చేశారండి. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్లు అన్నింటిలోనూ చేసిందే కనుక అప్పుడే ఆ రోజు వాళ్ళ దాని మీద బేస్ చేసుకుని చేసామండి. బట్ ఎనీహో ఓవరాల్గా శివుడు ఖచ్చితంగా శివ మహత్యం, శివుడికి సంబంధించిన అన్ని విషయాలు, కాళహస్తికి సంబంధించిన అన్ని విషయాలు, భక్తి కన్నప్పలో ద బెస్ట్ పాసిబుల్ డీటెయిల్స్ వీ కెన్ గివ్ అనేది ఖచ్చితంగా ప్రయత్నించామండి. భక్త అనేది తీసేస్తే కన్నప్ప క్యారెక్టరు ఫస్ట్‌లో ఒక నెగెటివ్ షేడ్‌తో దేవుడు లేడు అనే నెగెటివ్ షేడ్‌తో స్టార్ట్ అయ్యి ఏ మూమెంట్‌లో ఆయన దేవుడున్నాడు అని నమ్మాడు. ఇదే కదా సినిమా. అంతేనండి. అంటే మీరు మహిళ కాళహస్తి మహత్యంలో మీరు ఏ రకమైన అది చెప్పారు, ఇదే మూమెంట్లో ఇక్కడ నమ్మారండి. అంటే డ్రామాటిక్ ఎలిమెంట్ నేను కరెక్ట్గా చెప్పలేను కానివ్వండి మీతోను. ఆ ప్రాసెస్లో ఒక నాస్తికుడు ఆస్తికుడిగా జరిగే పరిణామాల్లో నా ఇంటర్ప్రిటేషన్ ఒక రకంగా ఉండొచ్చు, మీది ఇంటర్ప్రిటేషన్ ఒక రకంగా ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో మన రియలైజేషన్ మాత్రం ఒకే పాయింట్లోకి రావచ్చు. సో మీ ఇంటర్ప్రిటేషన్లో కూడా ద బెస్ట్ పాసిబుల్ దూర్జటి సాహిత్యానికి దగ్గరగానే, దూర్జటి గారు అందించిన దానికి దగ్గరగానే చేసామండి. సినిమా అంతా బడ్జెట్ బడ్జెట్ నిజానికి అండి నేను మా ఇంటి బడ్జెట్ కరెక్ట్గా చెప్పలేను. అలాంటి ఇంత భారీ ప్రాజెక్ట్ బడ్జెట్ అంటే బట్ బాగా ఎక్స్పెన్సివ్గా అయిందండి. నేను అనుకోవడం వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువైంది. వాళ్ళు అనుకున్నది ఎంతో కూడా నాకు తెలియదు. మళ్ళీ వెంటనే అనుకున్నది ఎంత అని అనుకుంటా చెప్పేస్తున్నాను. బట్ డెఫినెట్గానండి అంటే వాళ్ళు ఎందుకంటే ఒకసారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి, ఒకసారి కాలేదు, డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ కళ అనేది ఏంటంటే అండి ఒక సాకారం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఇప్పటికి కూడా ఇవాటికి కూడా ద బెస్ట్ పాసిబుల్ టెక్నీషియన్స్ కానీ అందరినీ దాదాపుగా మీకు నాకు తెలిసినందుకు ఒక 300 మంది, 250, 300 మంది మేము 3 నెలల పాటు న్యూజిలాండ్లోనే ఉన్నామండి. వచ్చి వెళ్ళేవాళ్ళు కాకుండా అప్పుడప్పుడు వచ్చి ఒక 10 మంది 20 మంది అలా వచ్చి వెళ్తుంటారు కదా, చిన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేశాను అంటే దాదాపుగా 500-600 మంది. మీరు ఆలోచించండి, న్యూజిలాండ్లో ఉన్నామంటే వాళ్ళ బడ్జెట్ ఎలా ఉంటుంది. అక్కడ మమ్మల్ని అందరినీ మంచి అకామిడేషన్ ఇచ్చారా, మంచి ఫుడ్ పెట్టారా, ఇక్కడ అన్ని రకాలుగా ఇచ్చారా, బిసైడ్స్ అవర్ రెమ్యునరేషన్స్. అంటే మీరు అది చూడండి, ఇది కూడా. సో నేను కూడా నేను ఏది చెప్పినా తప్పే అవుతుంది, అది తక్కువే అవుతుంది. తప్పు అవ్వచ్చు, తప్పుకోవచ్చు. బట్ నాకు సంబంధించింది బొత్తిగా నాకు సంబంధించిన వ్యవహారం. ఈ సినిమా యొక్క 24 క్రాఫ్ట్స్లో ఈ సినిమాలో ఆఫ్ ద స్క్రీన్ కానీ, ఆన్ ద స్క్రీన్ కానీ, బిహైండ్ ద స్క్రీన్, బిఫోర్ ద స్క్రీన్ ఎంతమంది వర్క్ చేశారు? కష్టం అండి చెప్పడం కాదు. నేను అనుకోని ఒక 500-600 తర్వాత బిఎఫ్ ఒక 1000 మంది వరకు ఉంటారేమో అండి. ఈజీగా 1000 మంది ఉంటారు. ఎందుకంటే
నాకు తెలిసి మేము అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పాను 300-400 మంది ఉన్నారండి రెగ్యులర్‌గా. తర్వాత ఇక్కడ చాలామంది ఉన్నారు. తర్వాత వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చేస్తున్నారు. మధ్యలో ఈ ఫైటింగ్ అసిస్టెంట్స్, మామూలు ఈ కెమెరా అసిస్టెంట్స్, కెమెరా క్రూ చాలామంది ఉంటారు కదండీ. ఒక టీమ్‌లు వస్తే కానీ అవ్వవు కదండీ ఒకటే. ఆల్మోస్ట్ ఒక కొత్త లోకాన్ని సృష్టించడానికి ఎంతమంది సహాయపడతారంటే చాలామంది కావాల్సొస్తుంది. అంటే ఒక సినిమా, ఒక పెద్ద హై బడ్జెట్ సినిమా హ్మ్. ఒక 1000 మందికి ఆ టర్మ్‌లో ఉపాధినిచ్చింది అంటే ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్. మీకు వండర్‌ఫుల్. ఇందాక అన్నారు చూసారా 'మోహన్ బాబు' గారి 'జనరాసిటీ' కానీ, ఆ 'బాండేజ్' కానీ అంటే ఎంత ధైర్యంగా చేసేవాళ్ళు. అది సొంతంగా ఆయన సొంత ఎక్స్‌పెండిచర్‌తో చేసేవాళ్ళు. ప్రతి పెన్నీ కూడా ఆయనదే. ఆయన వాళ్ళదే అనమాట. వాళ్ళదేనండి. విష్ణు వాళ్ళ గారిది మూవీ. వాళ్ళదే. విష్ణు ఆ! గారు, మోహన్ బాబు గారు వాళ్ళదే. మంచు ఫ్యామిలీది. సో, అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ 1000 మందిని ఒక నేను చోట 1000 మంది అనే చేర్చి ఒక అంచనాగా అదే ఒక రఫ్‌గా అంచనా. చెప్తున్నాను. బట్ యెస్. మీరు మేబీ ఎక్స్‌టెండ్. మీరు కాదండి. మన ఇంట్లో మన సింపుల్ బడ్జెటే మనం భరించలేం. అలాంటిది వాళ్ళు వాళ్ళు అమ్మో! నేనైతే ఊహించలేదు. ఎందుకంటే బహుశా నేను మ్యాథ్స్‌లో పూర్ కనుక అది కూడా ఊహించున్నాను నేను. ఓకే. ఐయామ్ నాట్ గుడ్ ఎట్ అకౌంట్స్. అవునా? దో అకౌంట్స్ అంటే నేను రైల్వే అకౌంట్స్ అయినా నేను ఐయామ్ నాట్ ఏదో వాళ్ళు మేనేజ్ చేస్తుంటాం అంతే. ఓకే. మీరు నెక్స్ట్ తరం ఒక ఒక విద్యార్థులకి లేదా ఒక యువతకి మీరు ఈ సినిమాని గురించి ఒక సందేశం ఏం ఇవ్వమంటే ఎలా ఇస్తారు? ఏంటి? సందేశం ఏం లేదండి. ఒకసారి ఖచ్చితంగా వచ్చి చూడండి. అంటే ఖచ్చితంగా అనే మాట ఎందుకు చెప్తున్నా అంటే మేము హ్మ్. అంటే ఇప్పుడు 'కన్నప్ప' అనే సినిమా ఉందండి. అంటే 'భక్తి కన్నప్ప' అనేది దాదాపుగా 30-40 ఏళ్ల క్రితం అయిపోయింది. అప్పుడు నిజంగా నాకు 'భక్తి కన్నప్ప' అనేది తెలీదండి. నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు కృష్ణరాజు గారిది 'కన్నప్ప', ఓహ్! 'కన్నప్ప' సినిమా ఆహ్, అని వెళ్ళిపోయామండి. తర్వాతేంటి దొరిజటి మనకి పుస్తకాలు వచ్చినప్పుడు దొరిజటి శతకంలో, దొరిజటి కాళహస్తి మహత్యంలో ఏముంది, ఇక్కడ ఏముంది అని తెలుసుకున్నామండి. అలాగే మీరు మన చరిత్ర గురించి కానీ, సంస్కృతి గురించి కానీ, వారసత్వం గురించి కానీ తెలుసుకోవాలంటే అండి ఒక ప్రయత్నం కన్నప్ప అనేది ఒక ప్రయత్నం చేసాం. ఓకే. ఆ ప్రయత్నంలో మేము దొరిజటి పాయింట్ ఆఫ్ వ్యూలో చేసాం. కొంత సినిమాటిక్ లిబర్టీస్ కమర్షియల్ తీసుకున్నాం. ఎలిమెంట్స్. యెస్. కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. కానీ దీన్ని బేస్ చేసుకొని మీరు దాన్ని చదివారనుకోండి, యూ విల్ బి ఎన్లైటెన్డ్. ఇప్పుడు నేను ఏదో రైటింగ్ రాయడానికి చదివానండి ఖచ్చితంగా. తర్వాత అంతకుముందు వేరేగా చదివేవాడినేమో కానీ రాయడానికి ఖచ్చితంగా చదివాను. అలాగే సినిమా చూసాం. సినిమాలో అరే! కన్నప్ప అనేది అరే! ఈ జనరేషన్ 30 ఏళ్ల గ్యాప్ అంటే 3 జనరేషన్స్ అసలు వచ్చేసినట్టుగానే. వీళ్ళకి కొత్తగానే ఉంటుంది. వాళ్ళు తెలుసుకోవచ్చు. అంటే తెలుసుకోవాలి. విద్యార్థులైనా ఎవరైనా అరే! కన్నప్ప లాంటి నాయనార్ అంటే ఏంటి? నందనార్లు అంటే ఏంటి? ఈ సాంప్రదాయం అనేది ఏంటి? ఈ భారతీయ సంస్కృతిలో వీటిలో ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? అట్లాగే ఇక్కడి నుంచి ఒక మన శంకరాచార్య గారు ఏంటి? ఆదిశంకర గురువు ఏంటి? అంటే ఏంటి? వి హావ్ ట్రిగ్గర్డ్ అండి. ఒక పాయింట్ తీసుకొని శివతత్వం, కన్నప్ప అనేది మాకొక ఆధారం దొరికి అక్కడి నుంచి మేము ఇది కన్నప్పని మీరు చూడండి. చూసాక కన్నప్ప గురించి మీరు మీరు మీరేమైనా కొత్త విషయాలు తెలుసుకోండి. లేకపోతే శివతత్వం గురించి తెలుసుకోండి. అసలు అద్వైతం అంటే తెలుసుకోండి. అసలు ధర్మం అంటే తెలుసుకోండి. సనాతన ధర్మం అంటే ఏంటో చరిత్ర. తెలుసుకోండి. ఇవి అంటే ఇవి మేము ప్రస్ఫుటంగా దీని మీద ఏమి డిస్కస్ చేస్తూ డిబేట్ చేసిన సినిమా కాదండి అది. కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము సినిమా కథని తయారు చేసి కొన్ని డైలాగ్స్ తయారు చేసి కొంత ఒక రూపాన్ని ఇచ్చాం. మీరు కన్నప్ప గురించి ఇంకా బాగా తెలుసుకోండి. అంటే కన్నప్ప గురించి తెలుసుకునే ప్రయత్నంలో శివతత్వం గురించి తెలుసుకోండి. అసలు మన దగ్గర భక్తి అంటే ఎలా ఉంటుంది? మన దగ్గర ఇదంటే ఎలా ఉంటుంది? దీనివల్ల మనకేంటి? ఒక నాస్తికుడు ఆస్తికుడిగా మారిన పరిణామక్రమమే శివతత్వం కదండీ కన్నప్పది. అంటే ఏంటి? ఒక భక్తుడు అంటే భక్తి అంటే కేవలం ఇదని కాదండి. మీరు చదివే చదువు మీద భక్తి ఉండాలి. యెస్. మీరు చేసే పని మీద భక్తి ఉండాలి. అంటే నేను రోజు గుడికెళ్ళమన్నానా, వెళ్ళొద్దన్నానా ఇవన్నీ కావండి. కానీ మీరు చేసే పని, మీరు చదివే చదువు, మీ మీ సంబంధ ఎంచుకున్న బాంధవ్యాలు రంగం. మీ సంబంధ బాంధవ్యాల్లో ఉన్న భక్తి. భక్తి అనేది కేవలం నాట్ లిమిటెడ్ టు ఒక సింగిల్ పాయింట్ అండి. ఒక దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే భక్తి అని కాదు. మీ చదువు మీద, మీ వృత్తి మీద, మీ ప్రవృత్తి మీద, మీ జీవితం మీద, మీ బంధం మీద, మీ అనుబంధం మీద, మీ రిలేషన్ మీద, మీ అమ్మా నాన్న మీద, మీ గురువుల మీద, మీ చుట్టూ ఉండే సమాజం మీద, వీటిలన్నిటి మీద ఉండేది కూడా భక్తి అవుతుంది. దాన్ని దాన్ని మేమేంటంటే మాకు ఒక ఆదర్శంగా కానీ, ఒక ఐడియల్‌గా ఒక కన్నప్ప అనే క్యారెక్టర్ తీసుకొని దాని ద్వారా కొంత చెప్పాం. ఒక నాస్తికత్వం చెప్పామా, ఆస్తికత్వం చెప్పామా, ఒక అతను
అతని రిలేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, అతను సొసైటీ పట్ల అతనికి ఉన్న ఎలా ఎక్స్ప్లెయిన్ చేసామో ద బెస్ట్ పాసిబుల్ అనేది మా బ్రెయిన్లలోంచి వచ్చింది. మీరు ఏంటంటే ఇలాంటి సినిమాలు చూస్తే యువర్ సెల్ఫ్ హ్యాస్ టు రియలైజ్, అరే ఇదిలా ఉందా, బాగుంది, ఖచ్చితంగా ఇది బాగుంది కదా, దీని గురించి మనం తెలుసుకుంటే తప్పులేదు కదా. టు నో మోర్ అనేది ఎప్పుడు తప్పులేకండి. టు అంటే ఎవ్రీడే ఇస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది, ఓహో వీళ్ళు తప్పున పడ్డారు. సో దీంట్లో అల్టిమేట్గా వాళ్ళు అసలు అది అది నిజంగానే మీరు చెప్పినట్టు ఆ త్రిదళం త్రిగుణాకారం అని చెప్పినట్టు ఇట్లాంటి ఈ దారం అనండి, ఆధారం అనండి, ఏదైనా సరే భక్తి మన ప్రాచీన సంస్కృతి, నాగరికత, మన ధర్మంలో నుంచి అవునండి. పుట్టుకొచ్చిన ఈ భక్తి, ఇలాంటి భక్తులు, దేశ భక్తులు, ఇలాంటి సినిమాలు తీయడం వల్ల సమాజానికి కొంచెం మనము ఒక రకంగా ఒక మార్పు కోసం. అంతే కదండి. ఇప్పుడు సింపుల్ లాజిక్ మేడం, మీరు ఇప్పుడు సినిమా అనేది ఒక మీడియా అండి. మా దగ్గర పవర్ఫుల్ మేము మీడియం అందులో వర్క్ అండి. చేస్తున్న ఒక మీడియా అండి. పవర్ఫుల్ మీడియం. పవర్ఫుల్ మీడియం అది. మనం ఒక సైనికుడి గురించి సినిమాలో మేము చెప్పామనుకోండి, ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఇట్. అరే ఏంటి ఇంత స్ట్రగుల్ అవుతారా అని. సో వీ ట్రై టు ఎక్స్ప్లోర్ ఒక క్యారెక్టర్. మేము ఒకసారి ఈ మధ్య కుంభమేళాలో ఒక సంతితో మాట్లాడుతూ ఆయన అన్నాడు, సనాతన్ ధర్మకి సిపాయి అన్నాడు ఆయన. అంటే సనాతన ధర్మకి సిపాయి అన్నప్పుడు నాకు ఒకసారి ఒళ్ళు జలధరించింది. అసలు ఆయన ఆ వర్డ్స్ చూడండి. అట్లాగే మేమేంటంటే ఈ సినిమా అనేది అంటే కన్నప్ప అనే సినిమాలో మీరు చేసింది ఏంటి, ఒక ధర్మంలో కానీ, ఒక పూర్వంలో కానీ, ఒక మహాకావ్యంలో ఉన్న ఒక కథని తీసుకొని ఎక్స్ప్లోర్ చేసామండి. ఒకసారి చూశాక దెన్ ఐ థింక్ మీరు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళని మనం ఎలా రిలేట్ చేసుకోవచ్చు, వాళ్ళలో పాజిటివ్నెస్ ఏముంది, అది మనం ఎలా ఎంబైబ్ చేసుకోవచ్చు మన లైఫ్లో అనేది ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ప్రస్తుత యువతకి ఇది చాలా ఇంపార్టెంట్ కూడా కాదు మేడం. ఇంపార్టెంట్. బికాజ్ ఏంటంటే మేము నాకు తెలిసే వరకు మేము ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మేము 9 o'clock వెళ్ళి సాయంత్రం 6 గంటలకి 5 గంటలకి ఉద్యోగం అయిపోయింది. అంటే మా జాబ్ టైం అయిపోయిందండి. రైల్వేలో బయటకు వచ్చేసాం. నవ్వు పాపం వాళ్ళకి పొద్దున్న చేస్తారో తెలియదు, రాత్రి చేస్తారో తెలియదు, అర్ధరాత్రి సాఫ్ట్వేర్ జాబో తెలియదు, పట్టపగల సాఫ్ట్వేర్, అంటే దే ఆర్ ఇన్ ఎ కన్ఫ్యూజన్ స్టేట్ అండి. బట్ దే మే బి క్లియర్ ఇన్ డూయింగ్ దేర్ జాబ్. బట్ ఓవరాల్గా సొసైటీగా మిగిలిన రిలేషన్స్లో పగలు పడుకుని రాత్రి లేచేవాడికి, రాత్రి పడుకుని పగలు లేచేవాడికి, ప్రపంచం పడుకున్నప్పుడు నేను మెలకుగా ఉంటాను, నేను మెలుకున్నప్పుడు ప్రపంచం లేస్తుంది, ఇట్లాంటి కన్ఫ్యూజన్ అవన్నీ ఉన్నప్పుడు దే నీడ్ సమ్ న్యూ వే అండి. ఒక పాత్ వెతుక్కోవాలి. ఆ పాత్ కోసం ఒక స్పేస్, ఆ స్పేస్ కోసం చేసిన ప్రయత్నంలో ఇది అనమాట. ఈ ఒక స్పేస్ పెడితే చాలు కదండి. ఒక చిన్న ట్రిగర్, అరే బాగుంది, అరే ఇందులో పాయింట్ బాగుంది, లేకపోతే కన్నప్పలో ఈ మాట బాగుంది, ఇంకో దాంట్లో ఇంకోటి ఉంది అన్నారనుకోండి, ఒక గలగల గలగలగల శబ్దం వచ్చే చోటు నుంచి ఒక నిశ్శబ్దానికి వెళ్తే ఎలా అనుభూతి చెందుతాం. అవును. అంటే ఇప్పుడు చూడండి శబ్దానికి నిశ్శబ్దానికి మధ్య నిజానికి అంటే మీరు అన్నట్టు ఆ శబ్దానికి నిశ్శబ్దానికి మధ్య ఉండే ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, అది అంటే ఆ గ్యాప్ అనొచ్చు, దాన్ని ఆ పూరించవలసింది ఉంటుంది చూసారా, ఆ పూరించవలసింది ఏంటి అని మనం తెలుసుకున్నాం అనుకోండి, వీ విల్ బి ఏ బెటర్ పర్సన్, అట్లీస్ట్ ఒక బెస్ట్ పర్సన్ అని నేను అంటే అందుకే మన వాళ్ళు మెడిటేషన్ అంటారు కదండి. మెడిటేషన్ అనే దాంట్లోనే మీకు ఎవ్రీథింగ్ వచ్చేసింది కదా. బహుశా ఓకే, ఈ ఒక పాట రాసాం, ఒక పాట మీరు తెలియకన్నా తెరుచుకుందయ్యా ఉంది, అది మధ్యలో మీరు ఒకసారి కళ్ళు మూసుకు వినండి, మీకు ప్రతి చిన్న మాటలోనూ తెలియకన్నా తెరుచుకోవడం ఏంటంటే ఒకసారి ఆలోచిస్తాం కదండి. అట్లాగే తర్వాత ఏదో డైలాగ్ వింటారు, ఆ డైలాగ్ బాగుంది, అసలు ఈ రైటర్ ఎందుకు రాశారు, సరే ఇంతకన్నా బెటర్గా రాయొచ్చు అనుకోవచ్చు, లేకపోతే అరే బాగానే రాసేయచ్చు, అయితే ఇలా రాయడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి. ఇప్పుడు దూరిజెట్టి గారి కావ్యాన్ని మేము తీసుకుని అడాప్ట్ చేసేటప్పుడు ఎన్ని ఆలోచించుంటామండి. ఎందుకంటే దాని ఆ ఎసెన్స్ని పోగొట్టుకోకూడదు, అది ఆ మూలాన్ని పోగొట్టుకోకూడదు, అదే మన ఉనికి కదండి. అలాగా నేను అనుకోవడం, ఐ థింక్ ఐఎమ్ క్లియర్ టు యూ. దినుసులన్నీ ఒక చోట మంచి వంటకం వంటకం అని మీరు సింపుల్ గా తీసేకండి మేడం. వర్క్ వంటకం కాదు కానీ ఒక మంచి విందు భోజనం. వి ట్రై టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ అండి. బట్ హౌ వాళ్ళు రిసీవ్ చేసుకునేది ఎప్పుడు అది ఉంటుంది. మంచి సినిమాలు ఎప్పుడు మన వాళ్ళు ఆదరిస్తారు. అవునండి, సో హోప్ఫుల్లీ
మంచే మనం అనుకోవాల్సింది ఇది. మన చెప్తారు భగవద్గీతలో చెప్తారు కదా. నిష్కామ కర్మ అన్నామండి. బట్ బట్ వీ హావ్ టేకెన్ సమ్ మనీ గనుక ఐ కెనాట్ హానెస్ట్‌లీ సే దట్. బట్ పడిన కష్టం వేరు, ఫలితం వేరు కదా. అవునండి. అవును. బట్ వీ హావ్ డన్ ద బెస్ట్ పాసిబుల్ అండి. వీ హావ్ డన్. అంటే నేను నా వరకు నేను డైలాగ్స్ రాయడానికి నేను ఒక నా రోల్ అది నేను చేయగలిగాను. బట్ వాళ్ళు కూడా ఎప్పుడైనా చేయగలిగితే కొంత వేరే రకంగా కూడా ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వగలిగానేమో. బట్ ఎవరి రోల్ వాళ్ళు బాగా చేశారండి. మొత్తం ఎవ్రీబడీకి ఎన్ని పాటలు ఉన్నాయి మాస్టారు ఈ మూవీలో? అంటే పాటలనే కాదండి, దాదాపుగా ఉంటాయండి. ఒక 7, 8 వరకు ఉంటాయి. చిన్నవి, పెద్దవి కలిసి ఉండొచ్చు. బట్ అన్నీ అవి సిచ్యువేషన్ సందర్భంగాను అన్నీ. ఓకే. నిడివి సినిమా నిడివి. సినిమా నీడు అంటే యాక్చువల్‌గా ఫైనల్ కట్ వరకు మనం చూసాం కానీ ఇంకా ఏమైనా మారుతుందేమో అండి డేటు. ఎన్నో తారీఖు విడుదల? ఏప్రిల్ 25 అన్న. 25. ఏప్రిల్ 25 అన్నారండి. అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ కానీ నేను కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ ఫస్ట్ Announce. కాపీ వచ్చేయచ్చు అంతే వాళ్ళు. అలా అంటే నా సమస్య ఏంటంటే అండి, ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రొఫెషనల్ అండి అక్కడ. సో మనం అంటే నన్ను పిలిచారు, ఏమంటే ఒక మంచి ఇంటర్వ్యూ లేదా ఏదో ఒకటి చేయండి, దీనికి సంబంధించి ఏమైనా వర్క్ చేయన్నా అనుకోండి, ద బెస్ట్ పాసిబుల్ నేను ఇవ్వడంలోనే నా ఎఫిషియన్సీ ఉంటుంది కానివ్వండి. నేను పక్కవాడి కంచెంలో తొంగి చూడడం మొదలుపెట్టాను అనుకోండి, నా పని అవ్వదు, వాళ్ళది కూర్చొని. బట్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దేర్ జాబ్ ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్. అందరూ అలా చేస్తేనే కదా ఒక మంచి తెర మీదకు ఒక మంచి వస్తుంది. ఒక రథం potential. లాగినట్టండి. Yes. మాకు రథోత్సవంలో మీరు వెళ్తున్నప్పుడు అందరం వేస్తుంటాం, అందరం వీలైనంత వరకు. కానీ ద బెస్ట్ క్షీరసాగర్ మదనంలా చేసామండి. Oh, అమృతం రావాలి. అమృతం రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. తర్వాత నెక్స్ట్ మీ పర్సనల్గా ఆకెళ్ళ శివప్రసాద్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే అండి, యాక్చువల్గా కృష్ణవంశీ గారితో ఒక 2 సబ్జెక్టులు చేశాను మేడం. బహుశా మోహన్ బాబు గారు కూడా దీని తర్వాత ఒకటి 2 అన్నారు. ఆయన కూడా ఒకటి 2 అన్నారు. సో ఈ ప్రాసెస్లో నేను అనుకోవడం మంచివారి కాంపౌండ్ నుంచి ఒకటి 2 ఉండొచ్చండి. కృష్ణవంశీ గారిది కూడా అన్నారు. ఇవి కాకుండా ఒకళ్ళిద్దరు కొత్తగా 2 మిత్రులు అడిగారండి. బహుశా ఏదైనా పడుతుందేమో. అంటే నాకు రెగ్యులర్గా అంటే నేను వేరే వర్క్స్లో కూడా ఉంటాను కనుక వచ్చిందనుకోండి సిన్సియర్గా చేస్తాం. లేకపోయినా నేను అదర్వైజ్ కూడా కొంత ట్రాన్స్లేషన్ వర్క్స్ అవి కొంచెం రెగ్యులర్ వర్క్ ఉంది మేడం. సో బహుశా రెగ్యులర్ వర్క్ ఉంది కనుక కొత్త వర్క్ వస్తే హ్యాపీగా చేసుకుంటాం. అది సినిమా వర్క్ అవుతుందా ఏ వర్క్ అనేది తెలియదు. బట్ వంశీ గారు అన్నారు, మోహన్ బాబు గారు, విష్ణు గారు కూడా డెఫినెట్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్కి, అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కంటే మన బెస్ట్ పాజిబుల్ ఇచ్చామనే ఒపీనియన్లో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు కూడా వాళ్ళ 2025లో మీకు మంచి మీరు అనుకున్న క్షణాలు, మరికొన్ని క్షణాలు మీరు కూర్చిన ఒక దారంలో, ఒక హారంలో మరిన్ని ముత్యాలు, పగడాలు ఏదో అంటారు, అవి చేకూరి మరింత అందంగా మీ జీవితం కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకో గంట తర్వాత కూడా ఏం చేయాలని ఆయన డిసైడ్ చేసి ఉంటాడు. బట్ నేను అంతవరకు వెళ్తే అది అంతే నా చేతికి ఇస్తున్నాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది బాగానే ఇస్తున్నారు కనుక అటు వ్యక్తిగతంగా అంటే మనుషులుగా రూపంలో వచ్చినా ఇంకో రూపంలో వచ్చినా ఎవ్రీబడి హెల్పింగ్ మీ కనుక హోప్ఫుల్లీ ఎవ్రీడే బాగానే ఉంటుంది మేడం. ఈ సినిమా ద్వారా ఒక ప్రజలకు కానీ యువతకు కానీ ప్రస్తుతం ఉండే హడావిడి ప్రపంచానికి నుంచి వేరే లోకంలోకి వెనక్కి తీసుకెళ్ళడము, అది ఇప్పుడు ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్తో వెనక్కి తీసుకెళ్ళి ఒక భక్తి భావం, ఒక మన సంస్కృతి సాంప్రదాయం ప్రాచీన సంపదని కాపాడే ప్రయత్నంలో మీరు సక్సెస్ కావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.